జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి రోజున మనం హనుమాన్ చాలీసా ఆధారంగా హనుమద్వైభవ ప్రవచనములైన దానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఇందులో విశేషించి హనుమంతుని యొక్క వైభవం ఎన్నెన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడింది అనేది నామమాత్రంగా చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి రామాయణమే కాకుండా ఇతర ఆర్ష రామాయణములతో పాటు పురాణముల యందు హనుమంతుని యొక్క అవతార గాథలు చెప్పబడ్డాయి. అదేవిధంగా అనేక రకాల మంత్రశాస్త్రాల్లో హనుమంతుని యొక్క మంత్ర విశేషాలు, వైభవాలు, మహిమలు వర్ణింపబడ్డాయి. వాటిని మనం సమయము వీలు చూసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా ప్రస్తావన చేసుకోబోతున్నాం. అది హనుమద్వైభవ ప్రవచనాల యొక్క సారం. తులసీదాసు ఒక మహర్షిగా దర్శించి అందించినటువంటిది హనుమాన్ చాలీసా అనబడే హనుమత్ సూక్తము. ఇది విశేషమైనటువంటి రహస్యాలతో కూడినటువంటిది. పైగా హనుమద్ ఉపాసనా బలం వల్ల, రాముని యొక్క కృప వల్ల తులసీదాసు నుంచి అలవోకగా పలిగినటువంటి ఈ 40 చౌపాయిల్లోనూ అదేవిధంగా దోహాలలోనూ కూడా చెప్పబడుతున్నటువంటివి హనుమంతుని యొక్క వివిధములైన వైభవాలు ప్రస్తావన చేయబడుతున్నాయి. ప్రారంభంలో ఒక శాస్త్రం ప్రారంభించిన మర్యాదతోనే శ్రీ గురుచరణ్ సరోజ రజ్ నిజ మన్ ముకురు సుధారి బరనౌ రఘుబర్ బిమల జస్ జోదాయక ఫలచారి. దోహాలో మొదటి ఈ దోహ ఒక శాస్త్రం ప్రారంభించినట్లుగా ప్రారంభించాడు మహానుభావుడు. మొదటి శ్రీకారంతో ప్రారంభమైంది. గురుచరణముల పద్మాల యొక్క ధూళితో నా హృదయం అనే దర్పణాన్ని, అంటే అద్దాన్ని శుద్ధం చేసుకుని రామచంద్రమూర్తి యొక్క విమలమైన యశస్సుని వర్ణిస్తూ ఉన్నాను. అలా రాముని వర్ణన చేయడం వల్ల లభించేది 4 విధముల ఫలములు లభిస్తాయి. అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన వల్ల, అంటే వర్ణన, ధ్యానము, కీర్తన ఏది చెప్పినప్పటికి కూడా రామచంద్రమూర్తిని మన హృదయంతో అనుసంధానపరుచుకునుట అని అర్థం. ఇక్కడ ఒక వర్ణన చేసిన, కీర్తన చేసిన, ధ్యానం చేసిన ఏం జరుగుతుందంటే మనస్సు ఆ దైవంతో అనుబంధం ఏర్పరచుకుంటుంది. అలా ఏర్పరచుకోవడం వల్ల జీవుడికి లభించేవి జో దాయక ఫల్ చారి 4 ఫలములు లభిస్తాయి. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధించడానికై మన మనస్సు రామవర్ణనతో అనుసంధానం కావాలి. అలా మనస్సు అనుసంధానం కావాలంటే అది శుద్ధం కావాలి. అది శుద్ధం కావాలంటే గురుచరణాలను ఆశ్రయించాలి. గురుచరణులపై ఉన్న అచంచల భక్తి వల్లనే అది సాధ్యమవుతుంది అంటూ ఆధ్యాత్మిక సాధనలో గురువు యొక్క ప్రాధాన్యాన్ని అక్కడ ప్రస్తావన చేశారు. ఒక విధంగా గురువు ఎవరో కాదు, సాక్షాత్ హనుమత్ స్వామి రామభక్తి గురువు. ఆయన యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం వల్లనే చిత్తశుద్ధి, రామవర్ణన యోగ్యత లభించి తద్వారా పురుషార్థ సిద్ధి లభిస్తుంది అని దీని యొక్క భావం. పైగా హనుమంతుని వర్ణించడం అంటే రాముని కీర్తిని వర్ణించడమే అని కూడా ప్రకటన చేశారు. ఆ తర్వాత 2వ దోహ అత్యంత ముఖ్యమైనది. నేను కొంతమేరకు ప్రస్తావన చేసుకున్నాం. బుద్ధిహీన తన్ జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ బికార్. ఈ శరీరము ఎలా కలిగిందో నాకు తెలుసు. దేనివల్ల కలిగింది? బుద్ధిహీనత వల్ల ఈ శరీరం కలిగిందని జానికే తెలుసుకున్నవాడను. ఈ మొదటి వాక్యం చాలా ముఖ్యమైన అంశం. ఈ శరీరం దేనివల్ల వచ్చింది అని ఆలోచిస్తే అవిద్య వల్ల వచ్చింది అని శాస్త్రం చెబుతున్నది. తులసీదాస్ కేవలం ఒక స్తుతికర్త మాత్రమే కాదు, బహుశాస్త్రవేత్త, ఉత్తమ సాధకుడు, ఉత్తమ సిద్ధుడు గనక ఒక వేదాంత శాస్త్రం ఇచ్చినట్లుగానే దీన్ని ప్రారంభించాడు. అందుకే సూక్తం అన్నాను. దీన్ని సూక్తము అనవచ్చు, మరొక మాట కూడా అనవచ్చు. దీన్ని హనుమద్ ఉపనిషత్తును కూడా పేరు పెట్టుకున్నా తప్పేం లేదండి. హనుమంతుని ఉపనిషత్తు కూడా ఉన్నది. అది సంస్కృతంలో ఋషులు ఇచ్చినది ఉంది. కానీ హనుమాన్ చాలీసా హనుమద్ ఉపనిషత్తు, హనుమత్ సూక్తం అని కూడా వర్ణించవచ్చు. ఆ భావనతో చూస్తూ ఉంటే వేదాంత విద్య యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చిత్తము శుద్ధమై బ్రహ్మజ్ఞానం పొంది ముక్తి పొందడమే. అదే కదా దాని యొక్క ప్రయోజనం. ఆ ప్రయోజనం ముందు తెలుసుకునేటప్పుడు మనమున్న స్థితి తెలియాలి. మనం ఈ శరీరంతో ఉన్నాం. శరీరంతో ఉండడము అంటే శరీరం నేననే భావంతో ఉన్నాం. శరీరం నేననే భావానికి దేహాత్మ భ్రాంతి అని పేరు. నిజానికి శరీరాలకు అతీతమైనటువంటి బ్రహ్మమే నేననే జ్ఞానం మోక్షం. అది లేకపోవడం దేహం నేను అనుకోవడం అనే భ్రాంతి. కనుకనే దేహాత్మ భ్రాంతి ఒకటి, పరమాత్మే నేననే జ్ఞానము శాంతి. అది అంత తేలిగ్గా రాదు. ఉన్నది దేహాత్మ భ్రాంతి. దేహాత్మ భ్రాంతి దేని వల్ల వచ్చిందంటే అవిద్య వల్ల వచ్చింది.
బుద్ధిహీనత అంటే జ్ఞానము లేకపోవుట. జ్ఞానము లేకపోవుట అంటే అవిద్య. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే అవిద్య, కామ, కర్మ అని 3 చెప్పింది. అవిద్య చేత కామము, కామము చేత కర్మము, కర్మ వల్ల జన్మము. ఇది పరంపర. ఎక్కడికైనా అంతు పొంతు ఉందా? కర్మ లాగట్లేదు, ఎందుకంటే కామాలాగట్లేదు. కామాలు ఎందుకు ఆగట్లేదంటే అవిద్య పోవట్లేదు. కానీ అవిద్య చేత కామము, కామము చేత కర్మ, కర్మ చేత జన్మ. ఇది ఒక చక్రం తిరుగుతోంది. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే ముందు దీని స్వరూపం తెలుసుకోగలగాలి. ఒక సమస్య పరిష్కరించేటప్పుడు ముందు సమస్యను అర్థం చేసుకోవాలి కదా. కనుకనే దేహమే నేననేటటువంటి అధ్యాసకి అవిద్య అని పేరు. అధ్యాస అంటారు దీన్నే. బుద్ధిహీనత అంటే అదేనండి ఇక్కడ అర్థం. దీని వేదాంత భాషలో అధ్యాస. ఇది అందరికీ ఉంటుంది. మహామహా పండితులకు కూడా అధ్యాస వదలదు. వాళ్ళ శాస్త్రాలు తెలియవచ్చుగాక, గొప్ప గొప్ప వాక్యాలు ఉట్టంకించవచ్చుగాక, కానీ అధ్యాస అనేది వదలడం సామాన్యం కాదు. అంటే దేహమే నేననేటువంటి భ్రాంతి ఎవడికి వదలదు. దేహం అనగానే కనిపించే శరీరమే కాదు, లోపలున్న బుద్ధి, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేను, నావి అని అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ చైతన్యం ఇస్తున్న ఒక వస్తువు ఉంది. దానిని తెలుసుకుంటూ అదే నా స్వస్వరూపమని జ్ఞానం కలిగితే మోక్షం. ఇంతే కదా మొత్తం వేదాంత శాస్త్రం అంతా. కానీ దేహం నేననుకోవడం వల్ల, దేహం నాదనుకోవడం వల్ల వీటితో దీన్ని తృప్తిపరచడం కోసమని చెయ్యరానివి చేస్తూ ఉంటారు, కర్మలు మూట కట్టుకుంటారు, తద్వారా జన్మలు వస్తూ ఉంటాయి. ఇది నాకు తెలుసుకొని అంటే ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి, తర్వాత జ్ఞానం అదే తెలుస్తుంది. ఇది బుద్ధిహీనత వల్ల ఈ శరీరము లభించిందని తెలుసుకొని, బుద్ధిహీన తను అంటే శరీరం, ఇది జానికే తెలుసుకుని దీని నుంచి బయటపడడానికి, అజ్ఞానం నుంచి బయటపడడానికి నేనేం చేస్తున్నానంటే, అజ్ఞానం నుంచి బయటపడాలంటే ఆశ్రయించవలసింది గురువుని. ఆ గురువెరు సాక్షాత్ హనుమంతుడే. అందుకే ఆ పవన కుమారుని అంటే వాయుపుత్రుణ్ణి సుమిరవు స్మరిస్తూ ఉన్నాను. చూశారు ఎంత గొప్ప మాట చెప్పాడు. కనుక అవిద్య వల్ల వచ్చిన ఈ తనువు గురించి తెలుసుకుని ముక్తి కోసమై నేను పవన కుమారుని స్మరిస్తూ ఉన్నాను. స్మరించడం వల్ల పవన కుమారుడు నన్ను ఎలా అనుగ్రహిస్తాడు అంటే, ఇలా అనుగ్రహించుగాక. ముందుగా బల, బుద్ధి, విద్య, దేహు, మొహి. మొహి అంటే నాకు, బలము, బుద్ధి, విద్య ఈ 3 ప్రసాదించుగాక. ఇవి ఇచ్చేవి. ఇక తీసేసేవి ఏమిటి అంటే హరహు కలేశ వికార్, క్లేశము వికారము తొలగించుగాక. అంటే హనుమత్ స్మరణ వల్ల ఫలితములు 2 భాగాలు చేశాడు. ఇచ్చేవి, తీసేవి. ఇచ్చేవి బల, బుద్ధి, విద్య. తీసేవి క్లేశ వికారములు తొలగిస్తున్నాడు. దీన్ని బట్టి హనుమత్ స్మరణ ఈ భావంతో చేయాలండి. ఎంతమంది చేస్తున్నామో తెలియదు, కానీ ఈ భావంతో హనుమత్ స్మరణ చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా చేస్తే హనుమంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ముక్తినిస్తాడు, రెండూను. ఎందుకంటే హనుమంతుడు ప్రధానంగా జ్ఞానదేవత. బలమున్నది, పరాక్రమం ఉన్నది, ఇవన్నీ అంగములు. కానీ ప్రధాన స్వరూపం మాత్రం హనుమంతుడంటే జ్ఞానదేవత. మానవుడికి ముక్తి జ్ఞానం వల్ల తప్ప మరి దేని వల్ల రాదు. జ్ఞానాదేవహి కైవల్యం అని శాస్త్రం చెప్తున్నది. అందుకే ఆ జ్ఞానప్రదాత. నేటికి హనుమంతుడు గంధమాదనాది స్థలముల యందు ఉన్నాడు. గంధమాదనాది అని ఎందుకన్నా అంటే ఆయన ఎన్ని చోట్లైనా ఉంటాడు. శాస్త్రం చెప్తున్నది సుమారు 7 క్షేత్రములున్నాయి. ఆంజనేయ స్వామి నేటికి ప్రత్యక్షమయ్యేటువంటి చోట్లవి. అయితే ఆయన ఎక్కడ స్మరిస్తేనే అక్కడ ప్రత్యక్షమవుతాడు, వేరే విషయం. కానీ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమంతుడు కొన్ని చోట్ల ఉన్నాడు అని ప్రధానంగా చెప్తారు. 7, అందులో మళ్ళీ 3. అవేమిటో తర్వాత తెలుసుకుందాం మొత్తానికి. అలాంటి హనుమంత స్వామి ఏ స్వరూపంతో ఉన్నాడంటే బ్రహ్మజ్ఞాని. ఆయన బ్రహ్మము గురించి సంపూర్ణంగా తెలిసినవాడు అంటే అర్థం బ్రహ్మము వేరు, నేను వేరనే అజ్ఞానము లేనివాడు, బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయినవాడు. అది హనుమంతుడు అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా అటువంటి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. పైగా హనుమత్ సహస్రనామాల్లో ఒక చోట ఆత్మజ్ఞాన ప్రదాయకాయ నమః అని ఒక నామం ఉన్నది. అంటే స్వస్వరూప జ్ఞానాన్ని ఇచ్చేవాడా అని. ఈ భావంతో హనుమను మాత్రం ఆశ్రయిస్తే తప్పకుండా మనకు వివేక, వైరాగ్య, జ్ఞానమును 3 ప్రసాదిస్తాడండి. హనుమంతుడి యొక్క జీవితంలో మీరు చూస్తే, ఆయన స్వరూపంలో చూస్తే గొప్ప వివేకం ఉంది, గొప్ప వైరాగ్యం ఉంది. రామాయణంలో మనకు తెలిసిన హనుమంతుడిని పరిశీలించండి. ఆయనకి దేని మీద ఆశ లేదు, దేని మీద కోరిక లేదు, దేనితోనూ మోహం లేదు, సంపూర్ణమైన వైరాగ్యవంతుడు. మరి రామకార్యం చేశాడు అంటే రామకార్యం గనక చేశాడు. అది కూడా తన కోసం చేయలేదు, అంటకుండా చేశాడు, పరాక్రమవంతంగా చేశాడు ఆయన. కనుక ఆయనలో వివేక, వైరాగ్యాది సమస్త సులక్షణాలు గోచరిస్తుంటాయి. అలాంటి హనుమత్ స్వామిని ఆశ్రయిస్తే ఆయన మనకు అటువంటి గుణములే అందిస్తాడు. అందుకే మొట్టమొదటి ఇచ్చేది బలము, తర్వాత బుద్ధి, 3వది విద్య. ఈ 3 ఇవ్వాలని కోరుకోవాలి.
అసలు వినడానికి కూడా చాలా బాగుంది కదా, బలము బుద్ధి విద్య ఎంత బాగున్నాయండి. అయితే ఈ మూడింటి ప్రయోజనం వల్ల ఒక్కసారి ఆలోచన చేద్దాం. ముందు బలం. బలం అంటే అర్థం కేవలం శారీరకమైన పుష్టి అని మాత్రమే కాదు, అది కూడా. అంటే హనుమత్ సాధన వల్ల శరీర పుష్టి బాగా లభిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు బలవంతుడు. హనుమంతుడు అంటేనే బలవంతుడు. శరీరానికి బలం ఎందుకు? ఇదో పెద్ద ప్రశ్న కదా. అంటే ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకడానికి కాదుట. శరీరానికి బలము దేనికి అంటే ఆధ్యాత్మిక సాధన ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికే శరీరానికి బలం కావాలి, అంతే కదా. మఠం వేసి కూర్చోవాలంటే కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటే ఏం లాభం అండి ఇక్కడ? కనుక పటిష్టమైన ఆరోగ్యం ఉన్నప్పుడే సాధన చేసుకోగలం. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు కనుక సాధనకి భగవంతుడిచ్చిన గొప్ప పరికరం ఈ శరీరం. కనుక ఇది చక్కగా పనిచేస్తేనే కదా సాధనకు వినియోగించుకుంటారు. అందుకు ముందు కావాల్సింది భౌతికమైన శరీరానికి బలం కావాలి. శరీరం కనబడుతున్నది, లోపల ఇంద్రియాలు ఇవన్నీ కలిపి శరీరం. ఇంకోటి ఉంది లోపల, బుద్ధి. అది కనబడదు కానీ ఉందని ఒప్పుకుంటాం మనం, బుద్ధి. ఈ బుద్ధి ఆయన ఇవ్వాలి. అంటే బుద్ధి అందరికీ ఉంది కదంటే అందరికీ ఉంది కానీ సరైన బుద్ధి ఉండాలి కదా. కనుక బుద్ధి అంటే అర్థం ఏంటంటే బుద్ధి బోధలక్షణ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే తెలివితేటలకు బుద్ధి అని పేరు. ముందు అది స్వభావ సిద్ధంగా బుద్ధికి రావాలి. ఎంత గొప్ప విషయాన్నైనా అర్థం చేసుకోగలిగే శక్తి ఉండాలి కదా. ఒక మాట అంటుంటారు పెద్దవాళ్ళు పాఠాలు చెప్తూ మధ్య మధ్యలో, బోధపడిందా అని. విన్నారు ఎప్పుడైనా మాట? అండర్స్టాండ్ అంటూ ఉంటారు. బోధపడిందా అంటే చెప్పినది బోధపడాలి అంటే స్పష్టముగా తెలుసుకోగలగాలి అని అర్థం ఇక్కడ. అలాంటి తెలివి స్వతసిద్ధంగా ఉండాలి. అందుకే గురువులు ఎన్ని చెప్పినా తెలివైన వాడికి గ్రహించగలగడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వాడికి తెలివి అనేది ఉండాలి. ఆ తెలివికి బుద్ధి అని పేరు. బల బుద్ధి అంటే శరీరానికి బలము, తెలివి బుద్ధికి. ఈ రెండు వచ్చేసే కావలసింది. అటువంటి బుద్ధికి విద్య కావాలి. విద్య అంటే జ్ఞానము. ఆ జ్ఞానం లభించాలి. కనుక శరీరానికి బలం, బుద్ధికి తేట తెలివి, మూడవది విద్య. అంటే చెప్పింది గ్రహించగలిగే శక్తి బుద్ధికి ఉంటే అలాంటి బుద్ధికి విద్య కావాలి. ఇక్కడ ఈ మూడు నాకు ప్రసాదించుగాక అన్నాడు. బల బుద్ధి విద్య, ఈ మూడు ఇవ్వాలి. ఇచ్చే ఏం చేయాలంటే క్లేశము వికారము తొలగించుగాక. హరకు కలేశ వికార్. కలేశ అంటే క్లేశ అని అర్థం. అంటే సంస్కృత పదమే హిందీలో అవధి భాషలోకి వచ్చినప్పుడు కలేశ అయింది. ఇలాంటి పదాలు కొన్ని మనకు చాలీసార్లు కనబడతాం. కలేశ అంటే కలికి ఈశుడు ఇలాంటి అర్థాలు ఏం లేదు. కలేశ అంటే క్లేశ అని అర్థం. క్లేశము వికారము తొలగించుగాక. ఇది కూడా వేదాంత పరిభాష. ఈ టెర్మినాలజీ అక్కడ వాడింది. మన లోకంలో క్లేశం అంటే కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ యోగశాస్త్రంలో పతంజలి క్లేశం అంటే ఏమిటో అర్థం చెప్పాడు, వికారములంటే ఏమిటో చెప్పాడు ఆయన. క్లేశము అనగానే అజ్ఞాన వికారం వల్ల కలిగేటటువంటి విషయములు. క్లేశములు అంటే మొత్తం 5 ఉంటాయండి క్లేశములు. పంచక్లేశములు అంటారు. ఈ క్లేశములు తొలగించాలి అన్నాడు. పంచక్లేశాలు అంటే అస్మిత, ముందు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. వీటిని క్లేశములు అంటారు. దీన్ని బట్టి తులసీదాస్ ఇచ్చింది హనుమాన్ చాలీసా తేలికదైన విషయం కాదు అని అర్థమైంది కదా. తేలిక పదాలతో ఇచ్చాడు కానీ ఆలోచించండి రా బాబు అన్నాడు. నేను 100 సార్లు చదివాను, 1000 సార్లు చదివాను, 1,000,000 సార్లు చదివాను, చాలా సంతోషం. ఒక్కసారైనా ఆలోచించారా అంటే చదవద్దని నేను అనలేదు, బాగా చదవండి. బాగా మీరు చదివారు కనుక ఇవాళ ప్రవచనం చెప్పగలుగుతున్నా, మీరు రాగలుగుతున్నారు. ఏం చెప్పాడని తెలుసుకోవాలి. క్లేశ శబ్దం అవిద్య. ముందే చెప్పుకున్న అవిద్య అంటే తాను కాని దానిని తాననుకొనుట. నేను తెలుగులోనే చెప్పాను కదా. తాను కాని దానిని తాననుకొనుట, తానేమిటో తెలియకపోవుట, రెండూ కలిపి అవిద్య అవుతుంది ఇక్కడ. ముందు తాను కానిది అంటే ఇందాక చెప్పినప్పుడు శరీరాదులు తాను కావు కానీ అనుకుంటున్నాడు కదా, ఇది ముందు వచ్చేది అవిద్య. రెండవది అస్మిత. అస్మిత అంటే నేను అనే అహంకారం. ఇది ప్రతివాడికి ఉంటుందండి అహంకారం. ముందు నేను అని వచ్చేస్తుంది. నన్నంటావా? ప్రతివాడికి చీమ మొదలుకు నన్నిటికి ఉంటుంది ఇక్కడ. అవిద్య యొక్క తర్వాత లక్షణం అస్మిత. ఈ అస్మిత నుంచి వచ్చినదే 2 చెప్పుకోవాలి. మమకారం కూడా. నేను అనగానే దానితో ముడి నాది, నేను నాది కలిపి అస్మిత అని చెప్పుకోవాలి. అహంకార మమకారముల్ని అస్మిత అంటారు. ఇక మూడవది రాగం. రాగం అంటే తనకు ఏది అనుకూలమో, తనకు ఏది ఇష్టమో దాని పట్ల బాగా ప్రీతి కలిగి ఉండడాన్ని రాగం అంటారు. అటాచ్మెంట్ దీని పేరు. తీవ్రమైన అటాచ్మెంట్. సృష్టిలో ప్రతివాడికి 2 ఉంటాయండి, అనుకూలం ప్రతికూలం. ఏది తనకు అనుకూలమో దానిపై రాగం, ఏది ప్రతికూలమో దానిపై ద్వేషం. ఈ రాగద్వేషాలు ఉన్నాయే,
ఇవి ఎదగనివ్వకుండా చేస్తాయి. ఎంత జ్ఞాని అయినా వీటికి లోనైపోతాడు. అంటే జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం వస్తుందే తప్ప మనస్సుని నిగ్రహించడం అంత తేలిక. కనుక రాగద్వేషాలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనిషి ప్రగతికి అన్ని విధాల ఆటంకాలు రాగద్వేషాలు. భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, రాగద్వేషాలు. తానతో తన వాటితో పెంచుకున్న అనుబంధం పేరు రాగం. వాటి పట్ల ద్వేషభావం మరికొందరి పట్ల ఉంటుంది. ఒకరి పట్ల రాగం ఉంటే తప్పకుండా ఇంకొకరి పట్ల ద్వేషం ఉంటుంది. ఈ రెండు ప్రమాదకారే. పైగా ఇవాళ రాగం ఉన్న వ్యక్తిపై రేపు ద్వేషం కూడా ఏర్పడుతుంది. ఎన్ని మార్లు చూడట్లేదు మనం. అందుకే రాగద్వేషములు ఈ రెండు వదిలితే గానీ నేను అర్థం కానని కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. రాగద్వేష వియుక్తయిస్తూ ఎన్ని మార్లు చెప్తాడు ఇక్కడ. అందుకే తర్వాత రెండు ఏమిటి? రాగము, ద్వేషము, 4 అయిపోయాయి. అభినివేశం. అభినివేశంకి పేరు అభిమానము, గర్వము అని అర్థం. అలాగే పట్టుదల అని కూడా అంటారు ఇక్కడ. తీవ్రమైన గర్వము. ఇందాక చెప్పిన అస్మిత అంటే ఐ అనే ఫీలింగ్. ఇక్కడ చెప్పినది అహంకారం. నేను పండితున్ననో, నేను నన్ను మించిన వాళ్ళు లేడనో, ఇలాంటి అహంకారాలు వస్తూ ఉంటాయి. దీనికి ఈ గర్వానికి అభిమానమునకు పేరు అభినివేశం. దీనికి అభిమానము కూడా పేరు పొసెసివ్నెస్ అంటారు. ఇది ఈ 5 క్లేశములు అన్నారు చూసారా. ఇప్పుడు ఈయన క్లేశములు అన్నాడు కానీ మనం ఎప్పుడు వీటిని క్లేశాన్ని అనుకోలేదు. కానీ అసలు క్లేశాలు ఇవే. ఈ క్లేశాలు తొలగిపోతే ఒక్కసారి ఊహించుకోండి, తొలగిపోయినట్టు. తొలగిపోయే అనగానే తొలగిపోయినట్టు ఊహించుకుంటే అసలు ఏ బాధ లేదు. అంటే బలబుద్ధి విద్యలు లభించాక కావలసింది క్లేశాలు తొలగిపోవాలి. అటు తర్వాత వికారములు. వికారాలు అంటే ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా ఉండడమే వికారం. ఇన్ని ఉన్నారా కానీ కన్ఫ్యూజన్ వచ్చిందా? ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా ఉండడమే వికారం. దీనికే రమణ మహర్షి గొప్ప మాట చెప్తారు. నువ్వుగా ఉండు, అదే ఇంకేం అక్కర్లేదు, నువ్వుగా ఉండు అన్నాడు. ఇక్కడ వినడానికి సింపుల్గా ఉంది కానీ అర్థమవడం మహా కష్టం. ఆయనైతే అర్థం చేసేసుకున్నాడు, అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా బాగుపడాలని ఆస్తి ఇదే చెప్పేవాడే. నీ సహజ స్థితిలో నీవు ఉండు, అదే ఆయన చేసినటువంటి బోధ. నీ సహజ స్థితిలో అంటే నువ్వేమిటి ముందు ఆలోచించు. నీకు ఫలానా వాడి మీద కోపం కనుక నువ్వు కోపిష్టివి, ఫలానా వాడి మీద ప్రేమ ఉంది కనుక నువ్వు ప్రేమికుడివి. కానీ ప్రేమ కోపం తీసేస్తే నువ్వు ఎవడివి? ఏదీ కాదు, నువ్వు శుద్ధమైన తత్వానివి. ఇవన్నీ అంటించుకున్నావు. కానీ నువ్వుగా ఉండాలి. ఆ నువ్వుగా ఉండకుండా నువ్వు మారిపోవడమే వికారం. వికారం అంటే అసలు స్వరూపం విడిచిపెట్టి ఇతర స్వరూపాలు స్వీకరించడాన్ని వికారము అంటారు. ఈ వికారాలెన్ని? షడ్భావ వికారాహ అన్నారు. 6 వికారాలు ఉంటాయట. 5 క్లేశాలు, 6 వికారాలు. ఇవి కూడా పతంజలి చెప్తున్నాడు. ఇవి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే పతంజలి చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది భేదమేం కాదు, అన్నీ కలిసి ఒకటే చెప్తున్నాయి ఇక్కడ. కానీ క్లేశాలు అర్థమైపోయాయి కదా. తొలగేయా అని అడగలేదు, అర్థమయ్యా అని అడిగాం ఇక్కడ. ఇక రెండవది ఏమిటి? వికారాలు. వికారాలు ఏమిటి అంటే యోగశాస్త్ర గ్రంథంలో ఈ ప్రస్తావన కనబడుతుంది. ఉత్పత్తి, స్థితి, పరిణామము, వృద్ధి, క్షయము, నాశము. ఇవి వికారాలు. ఉత్పత్తి అంటే పుట్టుట, స్థితి అంటే ఉండుట, పుట్టినది ఉండడం. తర్వాత పరిణామము మార్పు చెందుట. దాని తర్వాత వృద్ధి పెరుగుట. పెరుగుట అంటే తర్వాత వెంటనే క్షయం తరుగుట. అంతే కదండి. నాకు 30 ఏళ్ళు వచ్చాయంటే ఆయువులో 30 ఏళ్ళు పోయాయని అర్థం. కనుక వృద్ధి అన్న వెంటనే క్షయం, క్షయం తర్వాత దశ నాశనం. ఇవి షడ్భావ వికారం అంటారు. దీన్ని మరొక విధంగా ఎలా చెప్పారంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే అని మళ్ళీ 6 చెప్పారు ఇక్కడ. అస్థి అంటే ఉత్పత్తి, ఉండుట. అలాగే జాయతే అస్థి రెండును. వర్ధతే పెరుగుట, విపరిణమతే మార్పు చెందుట, క్షీయతే తరుగుట, నశ్యతే నశించుట. ఈ వికారములు. ఈ వికారాలు దేనికున్నాయి ఆలోచించాలి. దేనికున్నాయి? ముందు ఈ శరీరానికి ఉన్నాయి. ఈ శరీరం పుడుతోంది, ఈ శరీరంతో ఉంటున్నాం ఉండవలసినంత వరకు. కనుక మొదట జాయతే అస్థి 2 అయ్యాయి. ఉన్నది ఈ శరీరం ఒకేలా ఉందా? మార్పు పొందుతూనే ఉంది. పొందుతూ వృద్ధి పెరుగుతూనే ఉంది, పెరుగుతూ తరుగుతూనే ఉంది, తరుగుతూ పోతూనే ఉంది. ఈ 6 వికారాలు పోవాలండి. 6 వికారాలు పోవడం ఎప్పుడవుతుంది? నశ్యతే తర్వాత కాదు, మళ్ళీ పుడుతున్నాడు. నశించిపోతే మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పుడితే మళ్ళీ 6 ఉంటున్నాయి. కనుకని 6 వికారాలు పోవాలి, 5 క్లేశములు పోవాలి. అంటే మరి జన్మ లేకుండా ఉండేటటువంటి ముక్తి కావాలి అని అర్థం. ఇక్కడ ముక్తి అంటే ఏమిటో కాదు, 5 క్లేశములు 6 వికారాలు లేకుండా ఉండడమే మోక్షము అని అర్థం ఇక్కడ. అలానే మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఊరికను కబుర్లు చెప్తే రాదు.
దానికి తగిన సాధన చేయాలి. సాధన చేయడానికి తగిన బలం ఉండాలి, జ్ఞానాన్ని గ్రహించగలిగే తెలివి ఉండాలి. అలాంటి తెలివికి జ్ఞానము లభించాలి. అందుకే బల బుద్ధి విద్యలు నాకు లభించి వాటితో నేను సాధన చేసుకుని ఈ క్లేశములను, ఈ వికారాలను తొలగించుకుంటే నా ముక్తి లభిస్తుంది. కనుక ముక్తి పరమలక్ష్యం. ఆ పరమలక్ష్యం పొందాలంటే బలబుద్ధి విద్యలు సాధనగా కావాలి. ఇవి నాకు కావాలన్నా, అవి తొలగాలన్నా నాకు ఆంజనేయ స్వామి వారి ప్రసాదించాలి. కనుక ఆయన స్మరిస్తున్నాను. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. మొదటిది బుద్ధహీన తన జానికి అనడంలో ముందు వివేకం ఉండాలని చెప్పాడు ఇక్కడ. నిత్య అనిత్య వస్తు వివేకము, అది బుద్ధిహీన, అది లేకుండా ఉండడం, బుద్ధిహీనత లేకుండా ఉండడమే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యము ముందు తెలియాలి. ఈ ఆలోచన చేయకుండా బతికేసి హనుమంతుడు భజనలు చేసి సింధూరం పూసేసుకుంటూ లాభం లేదు. ఒక్కసారి ఆలోచించామా నిత్యమేది అనిత్యమేది, అది తెలిసి అనిత్యం మీద వైరాగ్యం కలగాలి, నిత్యం మీద ప్రేమ కలగాలి. అది కలగాలంటే దానికి తగినటువంటి సాధనకి ఉపకరణాలు గట్టిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు నీకు ఉపకరణం. శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరం పొంది కూడా ఎవడు ముక్తికి ప్రయత్నించడో వాడు తనని తాను చంపుకున్నవాడే అని ఉపనిషత్తు చెప్తోంది. వాడికి ఆత్మఘ్నుడు అని టైటిల్ ఇచ్చిందండి ఇక్కడ. కనుక ఇలాంటి శరీరాన్ని నేను ఈ జన్మలోనే పరమాత్మను పొందడానికే వినియోగించాలి. అందుకని ఏమిటి శరీరం పనికి మాలని తిట్టుకోవడం కాదు, ఈ శరీరాన్ని సాధనకు వినియోగించుకోవాలి. కనుక శరీరానికి తగిన బలం కావాలి, బుద్ధి కావాలి. బలము బుద్ధి హనుమంతుడి దగ్గర ఉన్నాయి పుష్కలంగా. ఆయన మించిన బలవంతుడు లేడు, ఆయన మించిన బుద్ధిమంతుడు లేడు. అందుకే బుద్ధివతాం వరిష్టం అన్నాం ఇక్కడ. అటువంటి వాడిని పట్టుకుంటే అటువంటి గుణాలు వస్తాయి. సృష్టిలో ఒక లక్షణం ఉందండి, ఎలాంటి గుణాలున్నవారిని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావో గుణాలు నీకు సంక్రమిస్తాయి. అవునా లేదా? ఒక కర్పూరం బిళ్ళలా చేత్తో పట్టుకుంటే బిళ్ళ పారేసిన వాసన ఉండిపోతుంది. అదే ఉపాసన అంటే. అందుకే బలము బుద్ధి ఎవడి దగ్గర పుష్టిగా సమృద్ధిగా ఉన్నాయో వాణ్ణే నిరంతరం జానిస్తూ ఉంటే అదే వస్తుంది. సూర్యుడి ముందు నిలబడితే వెలుగు వేడి రాదా? హనుమంతుడిని జానిస్తే బలము బుద్ధి రాదా? తెలియండి, తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఆ రెండు వచ్చే ఎప్పుడో హనుమత్ కృప వల్ల దానికి కావలసిన విద్య కూడా లభిస్తుంది. ఆ మూడు లభించే ఎప్పుడో ఇంకేం కావాలి? విద్య లభించబోతే క్లేశ వికారాలు జయించి ముక్తి పొందిపోతావు. దీన్ని బట్టి తాను భగవంతుని ఆశ్రయించడానికి కారణం ముక్త్యర్థమై ఆశ్రయిస్తున్నాడు. అంతేగాని నేను చదవడం వల్ల నాకు ఏదో రావాలని కాదు, ముక్త్యర్థమై ఆశ్రయిస్తున్నాడు. దానికి కావలసిన సాధనా పరికరాలు గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి చేయవలసింది హనుమత్ స్మరణ అని మనకు బోధించాడు ఇక్కడ. హనుమత్ స్మరణ అంటే గురువుని ఆశ్రయించడం ఒకటి, హనుమంతుడంతా స్మరించంటే అర్థం ఏమిటి? ఇది ఒకటి తెలియాలి. నిన్ననే చెప్పుకున్నాం, స్మరించుట అంటే మనసు నిండా నిండిపోవుట అని అర్థం ఇక్కడ. ఏది ఎప్పుడు మనసులో ఉండిపోతుందో అదే సమయానికి గుర్తుకొస్తుందండి. సమయానికి అదే గుర్తుకొస్తుంది సహజంగా. అందుకే ఎప్పుడూ భగవంతుడినే మనం మనస్సులో పెట్టుకుంటే అదే స్మరణ అవుతుంది. అందుకే స్మరణ ఎంతవరకు ఉండాలంటే అందులో సా తీసే వరకు ఉండాలి అన్నాడు ఇక్కడ. అంటే మరణం వరకు ఉండాలి. అది స్మృతి ఎప్పటి వరకు ఉండాలంటే మృతి వరకు స్మృతి ఉండాలి. అప్పుడు మృతిలో కూడా స్మృతి వచ్చి ముక్తి పొందిపోతావయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది స్మృతి స్మరణ. కలవు స్మరణాన్ముక్తి అనే మాటకు అది విశేషమైన మాట అండి. అని హనుమంతుడిని స్మరించు. హనుమంతుడిని స్మరించంటే హనుమంతుడి నామాలు స్మరించు, ఆయన రూపాన్ని ధ్యానించు, ఆయన చేసిన గొప్ప పనులను చూడు. ఆ పనుల్లో ఆయన చూపించిన జ్ఞానము, ఆయన చూపించిన వివేకము, ఆయన యొక్క ప్రతాపము, ఇవన్నీ తలంచుకోవడమే సుమిరవు పవన కుమార్ అంటే అర్థము. ఒక్కసారి హనుమాను స్మరిస్తే కాదు, మొత్తం ఆయన చరిత్ర అంతటి స్మరించు. నీకు స్మరించుకోవాలంటే కావలసినంత చరిత్ర రామాయణం ఇచ్చింది, పురాణాలు ఇచ్చాయి, ఇందాక చెప్పినట్టు మంత్రశాస్త్రాలు ఇచ్చాయి. వీటన్నిటి ఆధారంగా నిరంతరం హనుమంతుని సంపూర్ణంగా స్మరించు. దానివల్ల ఇవి లభిస్తాయి. అందుకే హనుమంతుడిని ఆశ్రయిస్తే ఏమొస్తాయో? బుద్ధిర్బలం, యశో వీర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ అని ప్రసిద్ధి చెందినటువంటి పెద్దలిచ్చిన శ్లోకం ఉంది. ఇందులో 8 రాసుకుంటే ఇంకోటి కావాలనిపించవు. అన్నీ ఇందులో ఇంకేం కావాలండి? పిల్లల్ని పెంచే తల్లులు తండ్రులు కూడా మా పిల్లాడికి 8 ఉంటే బాగుండు అనుకుంటే వాళ్ళు బాగుంటారు. ఇక్కడ అసలు 8 ఉంటే ఇంకా పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు. ముందు బుద్ధి, బలం, యశస్సు, మంచి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, ఏ రోగం లేకుండా ఉండడం, అజాడ్యం అంటే బుద్ధికి మాంద్యం లేకుండా ఉండడం, వాక్పటుత్వం, ఇవన్నీ కూడా హనుమంతుని స్మరిస్తే లభిస్తాయన్నాడు. స్మరణాత్. ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఋషులిచ్చిన మంత్రశాస్త్ర శ్లోకం.
ఈ శ్లోకంలో ఉన్న భావము హనుమాత్ స్మరణాత్ భవేత్ అనే మాటమే సుమిరో పవన్ కుమార్ అన్నాడు. మిగిలినవన్నీ కలిపేసి బలబుద్ధి విద్యాదేహముహిలో కలిపేశాడు ఇక్కడ. దీన్ని బట్టి తులసీదాసు తనదైన భావం చెప్పిన శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నాడు అని మరొక్కసారి తెలిసింది. అటువంటి గొప్ప భావాన్ని ఇచ్చి ఇప్పుడు మనం సుమిరో పవన్ కుమార్ హనుమంతుడిని మనం పఠించాలా, స్మరించాలా, ఉచ్చరించాలా? నామం అంటున్నామంటే స్మరణ కాదు, ఉచ్చారణ. అవునా లేదా? కొందరు మేము భగవంతుని స్మరించామంటారు కదా, ఉచ్చరిస్తున్నారు. ఉచ్చరించడం అంటే పలకడం, స్మరించడం అంటే మనస్సు పని, ఉచ్చరించడం నోటి పని. కానీ హనుమంతుడిని అనుకోవడం నోటితో కాకుండా మనసారా చేసుకో అని మనసారా హనుమంతుడిని పట్టుకోవడమే సుమిరో పవన్ కుమార్. ఆయన పట్టేసేవనుకో ఆయన చూసుకుంటాడు. బల, బుద్ధి, విద్య ఈ 3 ఇస్తాడు, ఆ 2 తీసేస్తాడు. 2 తీయడమా 11 తీస్తాడు. క్లేశ వికారాలు తొలగిస్తాడు అనేసే 2 మాటల్లో. కానీ క్లేశములు 5, వికారాలు 6. ఎక్కువ సంఖ్య చెప్తే భయపడతామని 2 చెప్పేశారు క్లేశం వికారం అని. తీస్తే మొత్తం 11 తొలగించేస్తాడు స్వామి. అటువంటిది ఆయన స్మరణ. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? స్మరణ. గనక స్మరణ ప్రారంభిస్తున్నాడండి ఆయన. ఇక్కడ నుంచి చౌపాయాలు మొదలవుతున్నాయి. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జయ కపీసతిలోక ఉజాగర్. ఇది మొదటి చౌపాయం. ఇందులో ప్రారంభమే ఒక మంత్రం ఇచ్చేశాడు ఆయన. జై హనుమాన్ అంతే చాలు, ఇంకేం కావాలి? ఏమి ఉన్నా గుర్తున్నా గుర్తులేకపోయినా ఒక్కడు గుర్తుంటే చాలు. జై హనుమాన్, అదే కదా అంటున్నాం మనం. జయ హనుమాన్ అంతే. అంటే హనుమాన్ నీకు జయ, హనుమంతునికి జయమొగ్గాక, ఇది దీని యొక్క భావం. జయ అనేది ఇక్కడ 2 సార్లు కనబడుతోంది మీకు. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జయ కపీస్తిలోక ఉజాగర్ 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఎక్కడా జయ శబ్దం రాదు. మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం జయ శబ్దం ఎన్ని మార్లు వచ్చింది హనుమాన్ చాలీస్లో? 5 మార్లు వస్తుంది చూడండి. జయ హనుమాన్ తర్వాత మళ్ళీ జయ కపీస్ వచ్చింది. మళ్ళీ చివరికి జై 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 హనుమాన్ గొసాయి 5 మార్లు పెట్టాడు మొత్తం హనుమాన్ చాలీస్లో. హనుమంతుడు పంచసంఖ్యాత్మకుడు, పంచముఖుడు అంటున్నాం కదా. కనుక 5 మార్లు జయ శబ్దం చెప్పడం విశేషం. అంతే కదా, జయ అనేది ఒక మంత్రం లాంటిది. అదే మహాగ్రంథములు ఓంకారం, శ్రీకారం, అథ, జయ ఈ శబ్దములతో ప్రారంభమవుతాయి. అదొక విశేషమైన భావం. అందుకే జయతో ప్రారంభించాడు ఇక్కడ. శ్రీతో ఒక ప్రారంభం, జయతో మరొక ప్రారంభం. అందుకే ఈయన కూడా సుందరకాండలో రామ వైభవాన్ని చాటేటప్పుడు జయత్యతివలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత హనుమంతుడి స్వయంగా అన్నాడు. అది హనుమద్భక్తుడు ఆ జయ శబ్దమే తీసుకున్నాడు ఇక్కడ. జయ, శ్రీరామ జయ, శ్రీ హనుమాన్ జయ, ఇద్దరికీ జయ శబ్దం ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మంత్రశాస్త్రంలోని వాక్యం, ఎవరో తయారు చేసినటువంటి పాట కాదు అది. మంత్రశాస్త్రంలో 3 మార్లు రామనామం, 3 మార్లు జయనామం ఎలా పేర్చాలో చెప్పాడండి. రామ తారక మంత్ర విశేషాలు చెప్పేటప్పుడు దాని ముందు శ్రీ పెట్టమన్నాడు. శ్రీ శక్తి అంటే శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఇంకా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అదే శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం చదువుతున్నాం. ఇలాగ 3 మార్లు జయ శబ్దం, 3 మార్లు రామనామం పెట్టమన్నాడు. 3 మార్లు ఎందుకంటే మన త్రికరణాలు ఉన్నాయి కదా, వాటి కోసం ఉన్నాడు ఇక్కడ. అందుకే 3టితో జయ శబ్దం పలికి రామనామం పలికితే వాడికి జయము లభిస్తుంది అన్నాడు. జయం అంటే అర్థం ఏమిటి? జయం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు సాధించడాన్ని జయమంటారు అని పురాణముల్లో చెప్తున్న అంశం. అందుకే మనం జయముదీరయేత్ అంటూ ఉంటాం. నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయం అంటే దేని వల్ల ధర్మ అర్థ కామ మోక్షం లభిస్తాయో అదే జయం. మానవుడికి 4 తప్ప ఇంకేం కావాలండి? కనుక 4ని ఇవ్వగలిగే శక్తి జయ శబ్దానికి ఉన్నది. అదే రాముని స్మరించిన హనుమంతుడినైనా జయ శబ్దంతో కూడిన మంత్రాలు 2 ఇచ్చింది శాస్త్రం. ఆ మంత్ర విశేషాన్ని జై హనుమాన్ అని మొదటి వాటిలో అందించేశాడు ఆయన. ఇక్కడ ఒక్కడు గుర్తుపెట్టుకున్న దీని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. బాగా ఒకదాని అర్థం తెలుసుకున్నాం అనుకోండి, తర్వాత అది వినబడితే చాలా అర్థమంతా స్ఫురిస్తుంది. అప్పుడు అది స్మరణలో నిలిచిపోతుంది. అందుకే వ్యాఖ్యానం అవసరమవుతుంది. ఇక్కడ వ్యాఖ్యానం దేనికంటే భగవంతుని అర్థం చేసుకోవడం కోసం. అర్థం చేసుకోవడం దేనికంటే మనస్సులో స్మరణగా మిగిలిపోవడం కోసం. దానికోసం చెప్పుకుంటాం ఇక్కడ. కనుక జై హనుమాన్ ఇవాళ అదే మంత్రం మనకు లభించింది. అయితే భగవంతుడికి జయము నువ్వెవడవయ్యా చెప్పడానికి అది కూడా ప్రశ్న. ఆయనకు జయము కలుగుగాక అనలేదు, భగవంతునికి జయం అన్నాడు. అంటే జయం ఆయనకు ఎప్పుడు ఉంది, నువ్వెవడు కొత్తగా ఇవ్వక్కర్లేదు.
అయితే జయం అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే గెలుపు, అంతే కదా. గెలవడం అంటే వాడికంటే వీడు గొప్పగా ఉండడాన్ని గెలుపు అంటాం. ఇప్పుడు మన మనస్సును ఎవరు గెలిచారు ఇది ఆలోచించండి. మన మనసులో గొప్పగా ఏమున్నాయి ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు, చెప్పద్దు. మన మనసులో గొప్పగా ఏమున్నాయంటే భగవంతుడు తప్ప అన్నీ ఉన్నాయి. అంటే జయం దేనికున్నది? విషయాలకుందా, విష్ణువుకుందా? విషయాలకే, లౌకిక విషయాలే మన మనసు నిండా ఉన్నాయి, కానీ భగవంతుడు బ్రతిమలాడినా లోపల పెట్టుకోలేకపోతున్నాం. అంటే జయం ఎవరికి ఉంది? లౌకిక విషయాలకు ఉన్నది. కానీ నా మనస్సులో లౌకిక విషయాలు కాకుండా హనుమంతుడు మాత్రమే నిండిపోవాలి, ఆయనే మిక్కిలిగా ఉండాలి అనే భావమే జయ హనుమాన్. ఎప్పుడైనా దేవతల విషయంలో జయ చెప్పడం ఇది అర్థము. అందుకే జయ హనుమాన్, హనుమంతునికి జయము. అంతేకాకుండా ఈ మంత్రం ఒకటి ఉన్నదండి. పరాశర సంహితలో చెప్పిన ఒక మంత్ర రహస్యం ఉంది. దీన్ని మంత్రోద్ధారం అంటారు. మంత్రం నేరుగా చెప్పకుండా శ్లోకాల రూపంలో చెప్పి దాని నుంచి స్వీకరించాలి మంత్రాన్ని. అది ఎలా చెప్పారంటే, శ్రీశబ్దాత్ హనుమచ్చబ్దో జయశబ్దస్తతపర హనుమన్ జయ శబ్దం హి సంపుటీకరణం పరః జయద్వయావధిశ్చోర్ధ్వం హనుమన్నామ వై తతః మంత్రోయం షోడశార్ణస్తు మహాపాతక నాశన. ఇది సంహితా శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఈ మంత్రం ఎలా చెప్తున్నంటే, ముందు శ్రీవర్ణము చెప్పి దాని తర్వాత హనుమాన్ అని, ఆపై జయ చెప్పి, ఇలా రాసుకోవచ్చు వరుసగా. జయ చెప్పి పిమ్మట హనుమాన్ జయ అని, ఆడ తర్వాత జయ శబ్దమని, ఆ తర్వాత హనుమాన్ అంటే 16 అక్షరాల మంత్రం అవుతుంది. ఇలా చెప్తారండి. చమత్కారంగా మంత్రాన్ని చెప్తారు. అష్టాక్షరి ఇచ్చేటప్పుడు ఓం ఇతి ద్వే అక్షరే, ఓం ఇత్యక్షరం, నమ ఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాని, ఇలా చెప్తూ ఇచ్చాడు మంత్రం. చూసారా? అదేవిధంగా వాసుదేవ మంత్రాన్ని కూడా అలాగే చక్కగా అందించారు. ముందు ప్రణవము చెప్పి తర్వాత భగవచ్చబ్దమును చతుర్జంతము చేసి ఇలా చెప్తూ తెస్తాడు వాసుదేవ మంత్రాన్ని. ఇలా చెప్పడాన్ని మంత్రోద్ధార ప్రక్రియ అంటారు. నేరుగా మంత్రం చెప్పకుండా ఇలా చెప్తారు. చెప్పిన దాని నుంచి తీసుకోవాలి మంత్రాన్ని. అంత అందంగా శాస్త్రం చెప్తుంది. శ్రీ శబ్దము పలికి హనుమన్ అని, దాని తర్వాత జయ అని, దాని తర్వాత హనుమన్ జయ అని, అటుపై మళ్ళీ జయ అని, తర్వాత హనుమన్ అను అన్నాడు. అంటే ఇందాక చెప్పిన మంత్రం అవుతుంది. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్, లేదా శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్. అది విభాగం చేస్తే ఏమైంది? షోడశార్ణ మంత్రమైంది అన్నాడు. షోడశార్ణం అంటే 16 అక్షరాల మహామంత్రమైంది. ఈ మంత్రం చేస్తే మహాపాతక నాశన, మహాపాతకములు కూడా పోతాయి అన్నాడు. ఇక్కడ ముందు పాపాలు పోతే చాలండి, కొత్తగా ఏమీ రాక్కర్లేదు. ఉన్న మాలిన్యం తొలగిపోతే చాలు. పాపములు ఒక్కటి నశించిపోయాయా, నువ్వు శుద్ధుడు అయిపోయావు. శుద్ధుడు ఎప్పుడైపోయావో ముక్తి సిద్ధిగా ఉంటుంది ఇక్కడ. కనుక మన ప్రయత్నమంతా పాతకనాశనం కోసమే చేయాలండి. ఆధ్యాత్మిక సాధనకి ఏమిటి అంటే కొత్తవి రావడం కాదు, ఉన్నవి పోవడం కోసం చేయాలి. ఇక్కడ ఉన్న పాపాలు పోవాలి. ఇక్కడ అది పోవాలంటే ఈ మంత్రం మనకు చెప్తున్నది మహాపాతక నాశన, ఇది మంత్రం అని పరాశర సంహిత చెప్తున్న మాట. ఇందులో జయ శబ్దంతో హనుమత్ శబ్దం కలిపారు కదా, ఆ రహస్యాన్ని పట్టుకుని జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ. అయితే హనుమాన్ అంటే ఎంత మహిమ ఉందండి, మరి అంత మహిమ ఉంది. ఒక్కొక్కప్పుడు మనం మంత్రం అంటాం, అనేస్తాం, నోటుతో అనగలం గనక. కానీ అనగలిగే శక్తి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అనలేక ఎందరు జీవులు ఉన్నారు. జంతువులు లేవు, అనగలుగుతున్నాయా? పక్షులు అనగలుగుతున్నాయా? భగవంతుడి నామాలు అనగలిగే మానవ జన్మ దొరికినందుకు ముందు తృప్తిపడాలండి. ఇక్కడ మానవ జన్మ దొరికి కూడా భగవన్నామం అనలేదు అంటే వాడు దౌర్భాగ్యానికి బాధపడాలి ఇక్కడ. అందుకే ఇలాంటి మానవ జన్మ దొరికాక నోరారా హనుమన్నామం అనాలి. ఎందుకంటే హనుమన్ అని అన్నప్పుడు ఆ శబ్దాల్లో ఒక శక్తి ఉంది. ఇప్పుడు హనుమత్ శబ్దానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమన్ అనే మాటకి గొప్ప దవడలు కలవాడు అని అర్థం మనకి ప్రసిద్ధిగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఇంద్రుడు దెబ్బ కొడితే ఆ దెబ్బకు కూడా తట్టుకోగలిగినటువంటి గొప్ప దవడలైనవి. అందుకే వెంటనే ఆయన అన్నాడు, ఇంద్రుడే, మత్కరోత్సృష్ట వజ్రేన హనూరస్య యథా హతః నామ్నా వై కపిశార్దూల భవితా హనుమానితి. ఇది రామాయణంలోనే హనుమజ్జనన గాథలో చెప్పబడింది, ఇతర పురాణాల్లో కూడా చెప్పబడుతుంది. ఇక్కడ పైగా తదా శైలాగ్ర శిఖరే వామోహను రభజ్యత తతోహి నామధేయం తే హనుమానితి కీర్తితం. ఈ రెండు మాటలు బట్టి
ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు అనేది హనుమ జన్మ వృత్తాంతం మనం చెప్పుకుంటాం, అప్పుడు చెప్పుకుందాం. ఆ కొట్టినప్పుడు బాల హనుమంతుడిని అలా కొడితే పైకి ఎడమ బుగ్గ మీద కొట్టేట. ఆ కొడితే అక్కడి నుంచి పడిపోయి మూర్చిపోయాడు ఆయన. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు, ఎందుకంటే నా వజ్రాయుధం తప్ప ఎవ్వరూ తట్టుకోలేరు. అలాంటిది ఇంత చేసి దవడకు ఆ మాత్రం నొక్కుందంతే. అంత గట్టి దవడ ఈయనదో. వజ్రాయుధము దెబ్బ కూడా తట్టుకోగలన దవడ కలవాడు గనక, అను అంటే దవడ అని అర్థం కనుక గొప్ప దవడలు కలవాడు అని పేరు పెట్టేట. ఎవడు? ఇంద్రుడు. అప్పటి నుంచి హనుమాన్ అయ్యింది. ఇదేమైనా బాగుందండి, గొప్ప దవడలు కలవాడు, దేని పేరా? ఇంకేదో దీని మర్మం ఉండవచ్చు. ఎందుకంటే భగవన్నామానికి కేవలం నిఘంటుపరమైన అర్థం కాకుండా మంత్రపరమైన అర్థాలు చూడాలి. అందుకే నామం పలికినంత మాత్రమే గొప్ప శక్తి లభిస్తుంది. ఆ కారణం చేతనే మంత్రశాస్త్రంలో మరొక చోట చెప్తాడు, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధిర్భవే ధ్రువం. ఇది చెప్తున్నారు. పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత. పవిత్రమైన హనుమన్నామాన్ని 12 మార్లు కానీ అంటే అలా పలికే వారికి కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది అని సంహితా శాస్త్రాలు చెప్తున్నాయి. మంత్రశాస్త్రం చెప్తుంది, చేసిన వారికి అనుభవం కూడా. అందుకే మనం ఇవాళ ప్రారంభంలో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 4 మార్లు అనిపించాం. ఎందుకు అనిపించామంటే ప్రతిదానిలో 3 మార్లు హనుమాన్ ఉంది కనుక 4 మార్లు అంటే 12 సార్లు వస్తుందన్న పుణ్యం వస్తుందని ఆశతో చెప్పించాం. అయినా అనని వాళ్ళు ఎవరైనా ఉంటే పుణ్యం వచ్చే పుణ్యం వాళ్ళకి లేదని అర్థం ఇక్కడ. కానీ నోరారు అనాలండి, మరి అందామా ఇప్పుడు? శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇలాగా 4 మార్లు అంటే 12 హనుమన్నామాలయ్యాయి. ద్వాదశావృతి మాత్రత అలా 12 మార్లు అనుకుంటే కార్యసిద్ధిర్భవే ధ్రువం, వాడికి తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. అంత శక్తి ఉందా ఈ నామంలో? అంటే గొప్ప దవడలు కలవాడు అంటూ ఉంటే అంత శక్తి ఉందండి అంటే ఆ మాత్రం అర్థం కాకుండా ఇంకా అర్థాలు ఉన్నాయి గనకనే అదంత మంత్రమైందయ్యా అన్నాడు ఇక్కడ. హనుమాన్ ఎప్పుడైనా సరే ఒక మంత్రానికి శక్తి రెండిటి వల్ల వస్తుంది. అర్థం వల్ల, శబ్దంలో ఉండే నాదం వల్ల, రెండిటి వల్ల వస్తుందని ఇక్కడ. అదే మన అర్థం కాకపోయినా అంటున్నామంటే దానిలో ఉన్న ప్రకంపనలా పనిచేస్తాయి. ఆ ప్రకంపనలు మన శరీరంలో చూపిస్తూ మన నాడీ మండలంపై, మన ప్రాణమండలంపై చూపించి మన శరీరంపై ముందు ప్రభావం చూపిస్తాయి. క్రమంగా ప్రాణమే స్పందించింది అంటే ఆ జీవుడి యొక్క గ్రహ సంపుటి మీద కూడా ప్రభావం ఉంటుంది ఇక్కడ. తద్వారా బ్రతుకులోనే మార్పు వస్తుంది. అందుకే మంత్రాన్ని పలుమార్లు ఉచ్చరించడం వల్ల ఏర్పడిన ప్రకంపనల వల్ల నీ యొక్క ప్రాణశక్తి స్పందనలో మార్పు వస్తుంది, నాడీ మండలంలో మార్పు వస్తుంది. ఈ రెండిటి ప్రభావం చేత నీ ధాతు మండలంలో కూడా మార్పు వస్తుంది. అంటే రక్తము, మాంసము, మజ్జ, అస్థి ఇత్యాదుల్లో కూడా పరిణామం వస్తుంది. శరీరంలో మార్పు వస్తుంది. అందుకే నిరంతరం మంత్రోపాసన చేసిన వాడి యొక్క శరీరాన్ని చూసినప్పుడు, ఈ అనుష్ఠానం లేకుండా తిరిగేవాడి శరీరం చూసినప్పుడు తేడా మీకే తెలుస్తుంది. వర్చస్సు శక్తి వస్తుందండి, వాడు బ్రతుకే మారిపోతుంది. దేనివల్ల అంటే శబ్దంలో ఉన్న శక్తి అలాంటిది. అలాంటి శక్తిమంతమైన నామములు, మంత్రములు అసంఖ్యాకంగా కలిగిన ధర్మం పేరు హిందూ ధర్మం. ఏదైనా అలాంటిదే. అది విష్ణు సహస్రనామాలు కావచ్చు, నామాలు కావచ్చు, లలితమ్మ కావచ్చు, హనుమంతుడు కావచ్చు. ఎందుకంటే ఒకే పరమాత్మ యొక్క వివిధ రూపాలు ఈ దేవతలు, వివిధ నామాలు ఒకే పరమాత్మవి కనుక ప్రతివాటికి ఆ శక్తి ఉంటుందండి ఇక్కడ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి, కానీ అన్ని శక్తులు ఒకే శక్తి యొక్క స్వరూపాలు. కానీ హనుమాన్ రెండు అనవచ్చు, కానీ మనకు అలా వ్యాకరణపరంగా హనుమన్ అనడం శ్రేష్టం. అందుకే శ్రీ హనుమన్ అని చెప్పడానికి కారణం ఇది. అయితే అవధి భాషలో వచ్చినప్పుడు శ్రీ హనుమాన్ అన్నాడు, జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ తన భాషలోకి వచ్చినప్పటికీ. అయితే హనుమన్ అనే మాటలో విశేషం ఏమిటి చూడాలి. గొప్ప దవడలున్నవాడు అని చెప్పడం కాదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే మాటలు దవడల వల్ల వస్తాయి. గొప్ప దవడలున్నవాడంటే గొప్పగా మాట్లాడగలిగేవాడు అని అర్థం అండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడిది ఏం బుర్రండి అంటే అర్థం ఏంటి? గొప్ప జ్ఞాని అని అర్థం. అంతేగాని గొప్ప బుర్ర గుండ్రంగా ఉంది, కోలగా ఉంది అని అర్థం కాదు కదా ఇక్కడ. వాడిది ఏం బుర్ర అంటే వాడు గొప్ప జ్ఞాని అర్థం. వాడు చెయ్యండి అంటాం. అంటే వాడు హస్తవాసి గొప్పదో దానం చేస్తాడు అర్థం. అంతేగాని వాడు చెయ్యి చాలా అందంగా ఉంది, తెల్లగుంది, బలంగా ఉందని కాదు కదా అర్థం ఇక్కడ. కానీ గొప్ప చెయ్యి, అందంగా ఉన్న చెయ్యి అంటే 10 మందికి పనికొచ్చే చెయ్యి. గొప్ప బుర్ర అంటే గొప్ప జ్ఞానము కలిగిన బుర్ర. గొప్ప దవడలు అంటే గొప్పగా మాట్లాడగలిగేవాడు అని అర్థం అండి. ఇది దీని యొక్క అర్థం. ఈ అర్థం నేను చెప్పడం కాదు, వాల్మీకి నేరుగా చెప్పాడు. సరిగ్గా కిష్కింధకాండలో
హనుమంతుడు ప్రవేశించేటప్పుడు ఎదురుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడ వాలిగాని నన్ను చంపడానికి వీళ్ళిద్దరిని పంపాడా అని భయపడిపోతూ ఉంటాడు. దానితో ఏం చెయ్యాలో తోచక అటు ఇటు తిరుగుతుంటాడు. ఉద్విగ్న హృదయ అన్నాడు. ఇక్కడ టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు హనుమంతుడు మాట్లాడతాట. తతస్థు భయసంత్రస్తం వాలి కిల్బిష శంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. అక్కడ వస్తుంది. ఇక్కడ హనుమాన్ సుగ్రీవం ఉవాచ వాక్యం. సుగ్రీవుడితో హనుమంతుడు అంటున్నాడు. ఏ హనుమంతుడు? వాక్యకోవిద అని చెప్పాడు. ఇక్కడ అంటే వాక్యకోవిదుడైన హనుమంతుడు అంటే వాల్మీకి స్పష్టంగా హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు, గొప్పగా మాట్లాడగలిగేవాడు. గొప్పగా మాట్లాడగలిగేవాడు అంటే మళ్ళీ అర్థం ఏమిటి? గొప్ప జ్ఞానం ఉన్నవాడని అర్థం. గొప్ప జ్ఞానం ఉన్నవాడు గొప్పగా మాట్లాడగలడు. 10 వాక్యాలు గట్టిగా కంఠోపాఠం చేసి మాట్లాడేమనుకోండి 11వ వాక్యం రాదు. గొప్ప జ్ఞానం ఉన్నవాడే గొప్పగా మాట్లాడగలడు. అదే హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం. ఇక్కడ అది దీని యొక్క భావం. ఇక్కడ వాక్యము అంటే వాక్కు అనగా వ్యక్తీకరింపబడిన జ్ఞానము. వాక్ అంటే ఎక్స్ప్రెషన్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానాన్ని వ్యక్తపరిస్తే వాక్కు అవుతుంది. అలాంటి జ్ఞానముతో కూడిన వాక్యం. ఎందుకంటే ఊరికిన జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం అండి? జ్ఞానం మాటతో వ్యక్తం కావాలి, నీ గుణాలలో వ్యక్తం కావాలి, నువ్వు చేసే పనుల్లో వ్యక్తం కావాలి. కానీ హనుమంతుడు పనులన్నిట్లో ఆయన జ్ఞానం కనబడుతుంది. ఏ పని చేసినా జ్ఞానంతో చేస్తాడు. ఆ పని తీరులోనే జ్ఞానం మెరిసిపోతుంటుంది, తలతలాడుతూ ఉంటుంది. అదే హనుమంతుడు జ్ఞానం మూర్తీభవించిన జ్ఞానం. అందుకని మాట్లాడిన పని చేసిన ఆ జ్ఞానమే కనబడుతుంది. కనుక హనుమాన్ అనగా వాక్యకోవిద జ్ఞానవాన్ అని అర్థం అండి. ఇక్కడ హనుమాన్ శబ్దానికి ప్రధాన అర్థం ఏంటి? జ్ఞానవాన్. అందుకే బల బుద్ధి విద్యలు ఇవ్వగలడు జ్ఞానవంతుడు గనక. ఇంకొక గొప్ప భావం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు చెప్తాడు. చూసారా, ఒక్క తులసీదాస్ ఒక మాట పట్టుకుంటే మొత్తం హనుమంతుడి కథ అంతా వస్తుంది. తీగలాగితే డొంక కథడం అంటే ఇదేనండి. ఇక్కడ అదే పెట్టుకున్నాం మన పని. హనుమాన్ చాలీసా ఆధారం చేసుకుంటూ హనుమంతుని తెచ్చుకోవడమే. హనుమంతుడు సీతమ్మతో చెప్తాడు తన గురించి పరిచయం చేసుకుంటూ, హనుమన్నితి విక్షాతో లోకే స్వేనైవ కర్మణి స్వేనైవ కర్మణ, నా పనుల చేత నేను హనుమంతుడిని పేరు పొందాను అన్నాడు. ఇక్కడ విఖ్యాతుడిని అయ్యాను అంటే నాకు హనుమంతుడనే పాపులారిటీ ఎందువల్ల వచ్చిందంటే స్వేనైవ కర్మణ, నా పని చేత అంటే నా పనుల చేత నాకు ఈ పేరు వచ్చిందమ్మా అన్నాడు. ఇక్కడ అంటే ఆ పేరు దేనివల్ల వచ్చింది? పనుల వల్లే. పనులన్నీ ఏం పనులు? గొప్ప దవడలు ఉన్నాయంటే బాగా కొరికి తినడం వల్ల వచ్చిందా? అంటే నేను చేసిన పనులంటే హనుమంతుడు మంత్రి. అంతకుముందు మంత్రికి ప్రధానం మంత్రాంగం, బుద్ధి, ఆలోచన. కనుక తను చేసిన పనులన్నింటిలో జ్ఞానం కనబడ్డం చేత హనుమాన్ అనే పేరు ఇంక సార్థకంగా ఉందయ్యా అన్నారు. ఇక్కడ అది అర్థం. ఇప్పుడు 2 అర్థాలు చెప్పామా? ప్రవచనం అయ్యే లోపల ఎన్ని అర్థాలు వస్తాయో మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటారో. అన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశతోనే నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు 2 అర్థాలు అయిపోయాయి. ఒకటి మంచి దవడలు ఉన్నవాడు, రెండవది వాక్యకోవిదుడు జ్ఞానవాన్ 2. 3వ అర్థం చెప్తున్నాడు శాస్త్రపరంగా. మేదినీ కోశం నిఘంటువులో హను అనే శబ్దానికి, ఇది వేదినీ కోసం మాత్రమే కాకుండా వాచస్పత్యం మొదలైనటువంటి నిఘంటు శాస్త్రాల్లో, శబ్దశాస్త్రాల్లో హను శబ్దానికి అనేక అర్థం చెప్పారు. దవడలు ఒక్కటే కాదట, హను శబ్దానికి మరొక అర్థం అస్త్రము అన్నాడు. ఇక్కడ అస్త్రములు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. బ్రహ్మాస్త్రం, వాయుయాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇవన్నీ ఏమిటి? మంత్రములండి. అస్త్రాలంటే మంత్రములు, అంతేగాని కొట్టేసి ఆయుధాలు కావు. ఇక్కడ ఆ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొంది వాటిని ఆయుధాల్లో ఆవహింపజేసి ప్రయోగిస్తారు. ఇది అస్త్ర ప్రయోగం అంటే అర్థం. అయితే అదృష్టవశాత్తు కలి ప్రవేశించే దగ్గర నుంచి అస్త్ర విద్య పోయింది. ద్వాపర యుగాంతం వరకు అస్త్ర విద్య ఉంది. అందుకే ఒక్కొక్కరు బ్రహ్మాస్త్రాదుల్లో వాటిల్లో ప్రవీణులు మనకు రామాయణంలో కనబడతారు, భారతంలో గోచరిస్తారు. తపస్సులు చేసి అస్త్ర విద్యలను పొందినటువంటి అర్జునుడు మొదలైన వారికి తెలుసు. అర్జునుడు తత్పూర్వం, అర్జునుడికి పూర్వము భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు వీరందరూ కూడా అస్త్ర విద్యావేత్తలు. కర్ణుడు కూడా అస్త్రాలు నేర్చుకున్నాడు, కానీ అవన్నీ శాపం దెబ్బతిన్నాయి, అది వేరే విషయం. తన అస్త్రం అంటే అర్థమైంది కదా. అస్త్రం అంటే ఒక మహామంత్రం. ఆ మంత్రానికి ఒక దేవత ఉంటాడు. అంటే ఆ దేవతకు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం అస్త్రం అవుతుంది. ఒక దేవతము, అది అస్త్రం అవుతుంది. కానీ బ్రహ్మాస్త్రం అంటే దేవత బ్రహ్మ, ఆగ్నేయాస్త్రం అంటే అగ్నిదేవుడు, వారుణాస్త్రం అంటే వరుణదేవుడు. ఇలాగా పాశుపతాస్త్రం పశుపతి, రౌద్రాస్త్రం ఒకటి ఉంది, అది రుద్ర. అలాగే వైష్ణవాస్త్రం విష్ణువు. దీన్ని బట్టి
ఆ మంత్రములు ప్రయోగించడానికి ఆ సిద్ధి పొందుతారు. ఆ మంత్రములకి దేవతలు ఉంటారు. హనుమంతుడి విషయంలో ఏమైందో చూద్దాం ఇప్పుడు. హనుమత్ జననగాది ఇప్పుడు క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ. హనుమంతుడిని వజ్రాయుధంతో కొట్టాడు ఇంద్రుడు. కొట్టిన తర్వాత పడిపోయాడు ఆయన చిన్నపిల్లవాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని తిరిగి ఉజ్జీవితుడిని చేస్తాడు, మేల్కొల్పుతాడు. ఆయన బ్రహ్మదేవుని కరస్పర్శ చేత, చేతి స్పర్శ చేత బలంగా లేచి కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు. బ్రహ్మదేవుడు ఒళ్ళో ఉన్నాడు బాలాంజనేయుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, ఇతడిని నా బ్రహ్మాస్త్రం ఏమీ చేయదు అన్నాడు. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఏం చేయదంటే అర్థం ఏంటి? నా బ్రహ్మాస్త్ర శక్తి ఇతడిలో ప్రవేశింపజేస్తున్నాను అర్థం. అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదంటే ఇలా బ్రహ్మాస్త్రం అనే దాన్ని నేను ప్రయోగిస్తున్నాను లేదా ప్రవేశింపజేస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే అక్కడున్న దేవతలందరూ, ఇదివరకు పొరపాటున వజ్రాయుధంతో కొట్టేసిన ఇంద్రుడు కూడా ఇతడికి నా వజ్రాయుధం ఏమీ చేయదని తెలిసిపోయింది. ఇక నా ఐంద్రాస్త్రం కూడా ఇతన్ని ఏమీ చేయదు. ఇలా వరుసగా అక్కడున్న దేవతలందరూ కూడాను మా అస్త్రములన్నీ ఈయనలో ప్రవేశిస్తున్నాయి కనుక ఇతడి శరీరం అంతా అస్త్రస్వరూపం అయిపోయింది. కనుక ఇతన్ని ఏ అస్త్రము ఏమీ చేయలేదు. అస్త్రములంటే మంత్రములు, దేవతలు కనుక హనుమంతుడి శరీరం అంతా సర్వదేవతలతో సర్వ మంత్రములతో నిండిపోయింది ఇక్కడ. కానీ ఇప్పుడు హనుమంతుడు ఏ అస్త్రం ఉంది ఆయనలో? ఇప్పుడు ఏ అస్త్రం ఉందండి? అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఎన్ని అస్త్రాలు కలిసి ఉన్నప్పుడు హను అంటే అస్త్రము అని అర్థం కనుక హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం. ఇక్కడ సర్వాస్త్ర శక్తి స్వరూపుడు హనుమంతుడు అని హనుమన్నామం పలకగానే సర్వదేవతా శక్తులు మనం రక్షిస్తాయండి. ఈ రహస్యాన్ని తీసుకునే మంత్రశాస్త్రం ఒక చోటు చెప్తోంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా. ఇది రహస్యం. హనుమంతుడిని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే. ఎందుకు చెప్పారు? సర్వదేవతా మంత్రములు హనుమత్ స్వరూపులు ఉన్నాయి. కానీ హనుమంతుడిని ఏ అస్త్రం ఏమి చేయలేదండి. అది గొప్ప విషయం. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అనేక మంది రాక్షసులు లంకను రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయనకు తెలివితేటలున్నాయి. అక్కడ ఒక రహస్యం చెప్తాడు వాల్మీకి. రామాయణంలోని రహస్యాలతోని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అక్కడ కొంతమంది దర్భముష్టయ అన్నాడు. ఇక్కడ కొందరు రాక్షసులు, రాక్షస బ్రాహ్మణులు, వాళ్ళు చేతుల్లో దర్భలు పట్టుకు తిరుగుతున్నట్ట. అగ్నిహోత్రములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దర్భలు ఉన్నాయి. ఎందుకంటే అవి మంత్రించిన దర్భలు. కన్ను కప్పి సైనికులు కనబడకుండా లోపలికి ఎవడైనా రావచ్చు, కానీ దర్భల్లో ఉన్న మంత్రశక్తితో ఎటువంటి వాడినైనా పట్టివచ్చు. అవి కూడా హనుమంతుడి నుంచి చేయలేకపోయి అందుకు లోపలికి వచ్చాడు ఆయన చక్కగా. అది రహస్యం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే హనుమంతుడిని స్మరించిన వారికి పరమంత్ర, పరయంత్ర, పరతంత్రాదులు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అన్ని మంత్రములు, అన్ని తంత్రములు, అన్ని అస్త్రములు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ఎవరు ఏమి చేయలేరు. ఆయన భక్తులను కూడా ఎవరు ఏమి చేయలేరండి. అది రహస్యం. కానీ హనుమన్ అన్న మాటకి అస్త్రవాన్ అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో అర్థం వచ్చింది ఇలాగా. పైగా వాక్యకోవిదుడు ఉన్నప్పుడు హను అని ఎందుకు శబ్దం చెప్పారు అంటే వాక్యం గురించి చెప్పినప్పుడు ఉపనిషత్తు అలా చెప్తుంది నాయన అన్నాడు ఇక్కడ. అది రహస్యం. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వా సంధి అని తైత్తరీయోపనిషత్తులో మనకు కనబడుతున్న మంత్రం. వాక్ ఒక అగ్ని. అగ్ని ఎలా పుడుతుంది అంటే అరణి మధించి అగ్ని తీయడమని యజ్ఞాల్లో మనం చూస్తుంటాం. అది పవిత్రమైన అగ్ని. అరణి మధించి తీసిన అగ్ని అత్యంత పవిత్రమైనది. కనుకనే అంత పవిత్రమైనది వాక్కుట. అది చెప్తూ దవడలు ఎన్నున్నాయి? రెండున్నాయి. అరణి మధించేటప్పుడు కిందనొక జమ్మి చెక్క, పైనొక జమ్మి కవ్వం ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా, ఈ రెండు జమ్మి చెక్కలతోనే మథనం చేస్తారు. దానికి ఒక తాడు కట్టి మథనం చేయడం జరుగుతుంది. అయితే క్రింది దవడ క్రింద అరణి, పై దవడ పై అరణి. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, జిహ్వా సంధి. ఈ నాలిక మథనం చేసే తాళ్ళలో ఉందిట. దాని నుంచి పుడుతుంది వాక్ అని అగ్ని అని చెప్పాడు ఇక్కడ. అది రహస్యం. మరి హనుమాన్ అన్నప్పుడు వాక్ అనే అగ్ని స్వరూపుడు అని అర్థం. ఇక్కడ హనుమంతుడు వాక్య కోవిదుడు మాత్రమే కాదు, వాగ్రూపుడు కూడా. ఇది ఒక అద్భుతమైన భావం అండి ఇక్కడ. కానీ హనుమాన్ అంటే ఇన్ని అద్భుతమైన విషయములు ఉన్నాయి. ఇంతవరకు అర్థపరంగా ఎన్ని వైశిష్ట్యాలు ఉన్నాయో చెప్పుకున్నాం. పైగా హనుమన్ అనే దాంట్లో మళ్ళీ మంత్రశాస్త్ర సహాయంతో చూస్తే అచ్చులు హల్లులు తెలుసు కదా మీ అందరికీ. పెద్దవాళ్ళందరూ తలుపుతారేమో గుర్తుంటే. పిల్లలకి క్వశ్చన్ లేదు. అచ్చులు హల్లులు తెలుసు కదమ్మా. అకారం నుంచి అహా వరకు అచ్చులు, కకారం నుంచి అహా వరకు హల్లు. హల్లులు అచ్చులు ఎక్కడ మీరు పలకలేరు.
ప్రయత్నించండి. కా అనే హల్లు అన్నారు, అందులో ఆ ఉంది. ఇది తెలుసుకుంటే అచ్చు లేని హల్లు లేదు, అచ్చు లేకపోతే హల్లు కూడా పలకదు. అచ్చులు పలకలం, ఆ అనగలరు. ఇక్ అంటే లాభం లేదు, ఆ కలిస్తేనే కా అయింది, తెలుసు కదా. కనుక వీటి ప్రాణములు అంటారు అచ్చుల్ని. ఈ ప్రాణాలు బయటికి తీయి, మంత్రశక్తి బయటకు వస్తుందని అక్కడ. ఇప్పుడు హనుమన్ చివరికి ఇన్ అనేది నాదం కిందకు వస్తుంది. హనుమన్ అనే దానిలో మొదటిదల హా, అందులో ఉన్నది ఇది ఆ, రెండు ను ఊ, తరుదల మకారం ఉంది, నాదం ఉంది కనుక ఆ ఊ మా హనుమా అన్నాడు ఇక్కడ. అంటే ఓంకార స్వరూపం హనుమాన్ నామంలో దాగి ఉందయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా మీరు వెతికితే శబ్దగుణకం ఆకాశం, ఆకాశ బీజం హా, హనుమాన్ అంటే మీకు నాభి నుంచి చైతన్యం వస్తుంది. జపం చేయమంటే నిద్రపోయే వాళ్ళకి హనుమాన్ అనరు, హనుమాన్ అంటారు, వాళ్ళకి హనుమానమే అని. శబ్దం నోరారా పలకాలండి, అప్పుడే శక్తి ఉండేది. ఎంత హనుమాన్ మంత్రం చేసిన ఫలితం లేదండి, హనుమాన్ అనలేదు, హనుమాన్ అన్నాను. శబ్దం నోరారా అండి, పలకాలది. అంటే వేగం పెరిగిపోతే, నెంబర్ పెరిగిపోతే అక్షరాలు సరిగ్గా పలకం. కనుక దృష్టి అక్షరం మీద పెట్టి చక్కగా అంటే మంత్రం గొప్పగా సిద్ధిస్తుంది. హనుమన్, అసలు హనుమతే నమః మహామంత్రం, ఇంకేమక్కలే, శ్రీ హనుమతే నమః. ఎంత భావం హనుమన్ శబ్దంలో ఉన్నదండి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం, మూడోది చెప్పేటప్పుడు మొదటి రెండు మర్చిపోవచ్చు, అన్ని చెప్పుకున్నాం మనం. కానీ ఇన్ని అర్థములు కలిగిన గొప్ప శబ్దం గనక జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ. హనుమాన్ అనగానే ఆయన స్వరూపం మొత్తం గుర్తు రావాలి కదా. అయితే ఇక్కడ హనుమంతుణ్ణి వాక్కుతో పోల్చినప్పుడు మరొక రహస్యం ఉందండి. వాక్కుకి అధిదేవత అగ్ని, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మాట. అగ్నిర్మే వాచి శ్రిత వాగ్హృదయే హృదయమయీ అని మనం చెప్తూ ఉంటాం. వాక్కుకి అధిదేవత అగ్ని, అంటే హనుమంతుడు ఒక అగ్నిస్వరూపుడు, వాగ్ అగ్నిస్వరూపుడు. ఈ అగ్ని అందు గుర్తుపెట్టుకోండి చాలు ఇక్కడ. అలాంటి హనుమాన్ ఈ శబ్దం అంటూ ఉంటేనే మనలో కలిగినటువంటి స్పందన గొప్ప నాదం, గొప్ప యోగం. జయ హనుమాన్ అన్న వెంటనే తర్వాత గుర్తుకొచ్చేది జ్ఞానగుణసాగర. ఎంత గొప్ప మాట చెప్పారండి. జ్ఞానము గుణము రెండూ కావాలి. గొప్ప జ్ఞానం ఉన్న గుణాలు బాగుండాలి కదా ఇక్కడ. పైగా గొప్ప జ్ఞానము గొప్ప గుణాలుగా కనబడుతుంది. ఇది గొప్ప రహస్యం ఇక్కడ. వాడు గుణాల్లో ఆ జ్ఞానం కనబడాలి. సత్యము, అహింస, దయ, ఇదంతా కూడాను బుద్ధికి వాటికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంది గనక వాడిలోంచి గుణాలుగా వ్యక్తమవుతున్నాయి. కనుక ఉన్న జ్ఞానమే గుణాల రూపంలో వ్యక్తమవుతుంది. ఆ గుణాలని, ఆ జ్ఞానాన్ని చూసే మనం నమస్కారం చేస్తాం. అవి ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వారిని గొప్పవాడు అంటాం, అంతే కదా. ఒక్క గుణం ఎక్కువ ఉన్నా వాడిని గొప్పవాడు అంటున్నాం, అవునా లేదా. లోకంలో ఒకటి దగ్గర ఒక సత్యం ఉందనుకోండి, బాగా సత్యం పలికితే అతని పట్ల ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. అతను ఒట్లు పెట్టక్కర్లే. నేను ఈ మాట చెప్పాను ఒట్టు అనక్కర్లేదు. ఒట్టు ఎవడు పెడతారంటే ఎక్కువ అబద్ధాలు ఆడేవాడే ఎప్పుడైనా పొరపాటున సత్యం చెప్తే ఒట్టు పెడతాడు. అప్పుడు ఒట్టిని కూడా నమ్మకండి. కొందరు ఒట్లు పెట్టడం అలవాటు అయిపోతుంటుంది. అసలు ఎక్కువ మాట్లాడండి అంటేనే వాడి సత్యం పలకడని అర్థం. ఇక్కడ మితంగా మాట్లాడేవాడే సత్యం పలకగలడు. ఎక్కువ గడగడా లోడలడా వాగుతూ ఉన్నాడంటే వాడు సత్యం నిలవడం కష్టం. అది సత్యాయ మితభాషిణాం అని వర్ణిస్తాడు కాళిదాస మహాకవి రఘువంశంలో. అది గొప్ప విషయం. పైగా మాటల్లో ఒట్టు పెట్టవలసిన అవసరం లేదు ఎవరికంటే ఎప్పుడు సత్యం పలికేవాడి గురించి మీరు సందేహించరు. మొదట ఆయన చెప్పాడా అయితే నమ్మాలండి అంటాం. అంటే సత్యం అలా ఉంది, అది గుణం. అంటే ఒక గుణం వాడి దగ్గర బాగా కనబడుతూ ఎప్పుడూ కనబడుతూ ఉంటే వాడిని మీరు గౌరవిస్తున్నారు. అలాగే దయ, ఏది చెప్పండి, పరాక్రమం, ప్రతాపం, ఒక్కొక్క గుణం మనకంటే ఒకటి దగ్గర కనబడితే వాడు పూజనీయుడు కదా. అలాంటి గుణము ఎప్పుడూ ఉండడం, పూర్ణంగా ఉండడం, రెండు లక్షణాలు. అంటే గుణం అప్పుడప్పుడు ఉండడం కాదు. మనం అంటూ ఉంటాం నేను సత్యం పలుకుతానండి అప్పుడప్పుడు బ్రాకెట్లో. అలా కాదు, ఎప్పుడూ ఉండాలి, పూర్ణంగా ఉండాలి, రెండు లక్షణాలు ఉండాలి. అలా ఒక గుణం ఎప్పుడూ పూర్ణంగా ఉంటేనే వాడు మహానుభావుడు అంటారే, అలాంటిది అన్ని గుణములు ఎప్పుడూ పూర్ణంగా ఉంటే వాడిని ఏమనాలి, భగవంతుడు అనాలి ఇక్కడ. ఎందుకంటే అన్ని గుణాలు ఎప్పుడూ పూర్ణంగా భగవంతుడి దగ్గర ఉంటాయి. అనంత కళ్యాణ గుణాభిరాముడు అంటారు. సహజంగా నిర్గుణుడైన తనను వ్యక్తపరుచుకున్నప్పుడు అనంత సద్గుణపూర్ణుడు అవుతాడు ఇక్కడ. ఆ గుణాలు మీరు సద్గుణాలను ఏవన్నాయో ఒక కాగితం మీద రాసుకుని రామాయణం చదవడం మొదలుపెట్టండి. ఆ సద్గుణాల్లో ప్రతి ఒక్కటి హనుమంతుడి దగ్గర కనబడతాయి, రాముడి దగ్గర కనబడతాయి, సీతమ్మ దగ్గర కనబడుతుంది. అందుకే వాళ్ళ ముగ్గురిని మనస్కరిస్తున్నాం. ఇంకా మిగిలిన భరత లక్ష్మణాదుల దగ్గర ఉన్నాయి, కానీ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన దాన్ని బట్టి మనం చూసుకుంటే
హనుమంతుడి దగ్గర అటువంటి గుణములు సంపూర్ణముగా ఉన్నాయి. ఎంత గొప్పగా ఉన్నాయంటే జ్ఞానం కానీ గుణములు కానీ అనంతముగా ఆయన దగ్గర ఉన్నాయి, అగాధముగా ఉన్నాయి. అనంతం అంటే ఇన్ఫినిట్, లెక్క కందని గుణములు, లెక్క కందని జ్ఞానము రెండూ ఉన్నాయి. అంతేకాదు లోతు కూడా. లోతు అంటే పైపైన చూస్తే అర్థం కాదు, బాగా ఆలోచిస్తే అబ్బో అనిపిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక బాగా లోతు, బాగా విస్తారము ఉంటే సముద్రము అంటారు, అంతే కదండి. కానీ సముద్రం అంతటి వాడండి. కరుణా సముద్రుడు అనే మాట కూడా మీరు వింటూ ఉంటారు. అంటే బాగా విస్తారంగా ఉన్నది, బాగా లోతుగా ఉన్నది అంటే సంపూర్ణంగా ఉందని అర్థం. విస్తారంగా ఉండడం, లోతుగా ఉండడం అంటే సంపూర్ణతే అని అర్థం ఇక్కడ. కానీ సంపూర్ణంగా జ్ఞానం, సంపూర్ణమైన గుణాలు కలిగిన వాడు గనక జ్ఞాన గుణ సాగర అని ఒక్క గొప్ప మాట చెప్పాడు. అందుకే చదవడం కాకుండా ఒక్కొక్కసారి మౌనంగా కూర్చుని ఒక్కొక్క నామాన్ని భావన చేయండి, అది ఉపాసన అవుతుంది, అది గొప్ప పారాయణ అవుతుంది. ఇప్పుడు అది జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్. దాని తర్వాత మాట జయ కపీష్ వచ్చాం. ఇక్కడ జ్ఞానగుణ సాగర్ అని నేను అన్నాను, కానీ ఎక్కడెక్కడ జ్ఞానం ఎలా చూపించాడు మళ్ళీ రామాయణం పట్టుకోవాలి. హనుమంతుడు అడుగడుగున జ్ఞానిగానే కీర్తింపబడ్డాడు, సద్గుణవంతుడిగా కీర్తింపబడ్డాడు అనేక చోట్ల. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని మొట్టమొదటి రాముడు చూశాడు కదా. చూసినప్పుడు ఆయన యొక్క జ్ఞానానికి ఆయన ఆశ్చర్యపోయాడు. జ్ఞానంకి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆయన మాటలు విని, మాటల ద్వారా జ్ఞానం తెలుస్తుంది. ఒక ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అతను ఎంత జ్ఞానియో అర్థం చేసుకోవచ్చు. హనుమంతుడు మాట్లాడాడు, మాటలు వినగానే రాముడు ఆశ్చర్యపోయాడు. ఏమిటయ్యే ఈ జ్ఞానం అన్నాడు పక్కన లక్ష్మణస్వామితో. అవునా లేదా? ఏమిటి జ్ఞానం? ఎవరు ఇలా మాట్లాడలేదు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదిశో సఖ్యమేవం ప్రభాషితం. ఋగ్వేదంలో వినీతుడు కానివాడు అంటే శిక్షణ పొందనివాడు, యజుర్వేదంలో ధారణ లేనివాడు, సామవేదంలో పాండిత్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు అంటే అర్థం ఈయనకు అన్ని వేదాల్లో ప్రామాణ్యం ఉన్నది. అంతేకాదు నూనం వ్యాకరణం కృత్స్నం, ఇతని మాటల్లో ఎక్కడ వ్యాకరణ లోపం లేదు. పైగా అనేన బహుధాశ్రుతం, అనేక శాస్త్రములు చదివినవాడు, ఈయన మాటల్లో అది కనబడుతుంది అని రాముడు పసిగట్టాడండి. ఒకడు మాట్లాడితే అందులో ఏ జ్ఞానం ఉందో ఎవడు చెప్పగలడు? జ్ఞానం ఉన్నవాడు చెప్పగలడు, అది కూడా తెలుసుకోవచ్చు. చాలామంది గొప్పగా మాట్లాడితే బాగా మాట్లాడారంటే ఎంత అలుగుపేస్తారు. ఏది గొప్పగా మాట్లాడాలో చెప్పాలంటే వాడికి మళ్ళీ విద్వాంసుడు కావాలి కదా. కానీ విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు మాత్రమే తెలుసుకోగలడని పెద్దలు చెప్తారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. బాధాకరం ఏంటంటే ఒక విద్వాంసుడు గొప్పతనం మరి విద్వాంసుడు ఒప్పుకోడు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ అవతలవాడి విద్వత్తును ఒప్పుకోగలిగిన విద్వాంసుడు గొప్పవాడు. అందుకే మా రాముడు గొప్పవాడు. హనుమత్స్వామి మాట విని ఆనందపడిపోయి గొప్పతనం కనబడగానే ఆశ్చర్యపోయి ఆయనతో చెప్పడం కంటే పక్కవాడితో చెప్తే నిజమైన మెచ్చుకోలేదు. పక్క లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, చూడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అనేన బహుధాశ్రుతం, బహుశాస్త్రజ్ఞాని. లేకపోతే నన్ను చూస్తూనే దేవతలో ఋషులో లేక రాజులు అనిపిస్తున్నారన్నాడు. దేవర్షి రాజప్రతిమ చూడగానే చెప్పారంటే సాముద్రిక శాస్త్రాది విషయాలు బాగా తెలిసిన వాడికి. అందుకే ఈయన బహుధాశ్రుతం. పైగా ఇంకొకటి బహు వ్యాహరతానేనా నక్కించేది అపశబ్దితం. ఇన్ని మాట్లాడాడు కానీ ఒక్క అపశబ్దం లేదు చూసావా. పైగా మాటల్లో వ్యాకరణం బాగా ఉన్నది. అంతేగాని వ్యాకరణ దోషాలు ఒక్కట్లేవు. వ్యాకరణ దోషాలతో సహా మాట్లాడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడితే వాళ్ళని యాంకర్ అనుదురు అంటారు పెద్దలు. ఎందుకంటే ఒత్తులు తీసేసి ఏది పెడితే అది చెప్పేసి ఏ భాష రానట్టు ఆ భాష ఈ భాష కలగాపులగం చేసి మాట్లాడేసి కర్త ఒకలా ఉంటుంది, క్రియ మరొకలా ఉంటుంది, కర్మగా ఉంటుంది. ఏం చేస్తాం? ఇలా మాట్లాడకుండా చక్కగా మాట్లాడడం అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. కనుక జ్ఞానం అంతే అక్కడ కనిపిస్తుంది. హనుమ జ్ఞానం రెండు గోచరిస్తున్నాయి. పైగా ముఖంలో కూడా ఏ వికారాలు లేవు చూడు. అంటే గుణముల వల్ల స్వభావం వస్తుంది. మాట్లాడేటప్పుడు వ్యక్తపరిచేటప్పుడు ముఖంలో అహంకారం పొగరు ఏమీ కనిపించట్లేదు. నాకెంత తెలుసు చూసావా అనడం ఏమీ లేదండి. అది ముఖాల్లో వికారం లేదు. సంస్కార క్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం. సంస్కారవంతంగా ఉంది మాట, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉన్నది. పైగా సాగదీసి మాట్లాడట్లేదు, అలాగని పరిగెత్తేటట్టు మాట్లాడట్లేదు. రెండూ లేవు. అతి క్లుప్తము లేదు, అతి విస్తారము లేదు. పైగా మంగళకరంగా మాట్లాడుతున్నాడు. అదొకటి తెలియాలండి. చెప్పే మాట కూడా మంగళకరంగా మాట్లాడగలగాలి. వినేవాడికి శుభంగా హాయిగా అనిపించాలి. మొదలెడుతున్న చచ్చాన్రా బాబు ఎనుకొందరు మొదలెడుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి అపశబ్దాలతో అశ్లీల శబ్దాలతో మాట్లాడకూడదు. అందుకు ఉచ్చారైతే కళ్యాణీం వాచం హృదయహర్షిణీం. అలాగా మాట్లాడుతుంటే ఇలాంటి వాడు మాట్లాడితే
కత్తి పట్టుకొచ్చిన శత్రువైనా సరే కత్తి దించి మిత్రుడైపోతాడయ్యా, ఎంత బాగా మాట్లాడాడు చూడున్నాడు. అలా రాముడి చేత మెచ్చుకోబడినటువంటి మహానుభావుడు. అందుకే ఈ సందర్భాన్ని తలంచుకుంటూ త్యాగరాజస్వామి వారు అంటారు, చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాశుగ సంభవుండు మ్రొక్క కథలు తమ్ముని పల్కగా చేసితివి త్యాగరాజేపాటి ఆడమూడిగలదే రామయ్య మాటలాడమూడిగలదే అని కీర్తనలో చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడు ఆశుగ సంభవుడు. ఆశుగం అంటే బాణానికి పేరుంది, వాయువుకి పేరుంది. వాయుపుత్రుడు. ఆయనకి లక్షణాలేంటి? చదువులన్నీ తెలిసి సర్వశాస్త్రజ్ఞానము కలిగినవాడు. సదయుడు అంటే దయా మొదలైన గుణములు కలిగినటువంటి వాడు. శంకరాంశుడు సాక్షాత్ శివాంశ సంభూతుడు. అలాంటి స్వామి అంటూ హనుమంతుడి గురించి చెప్పాడు కదా, అది జ్ఞాన గుణసాగరు. అంతేకాదు, మహానుభావుడు జాంబవంతుడు హనుమంతుడిని సముద్రలంఘనం చేయమని చెప్పేటప్పుడు గొప్ప మాట అంటాడు, వీరా వానరలోకస్య సర్వశాస్త్ర విదాంవరా. ఇది ఆయన చేసిన సంబోధన అండి. ఇక్కడ జాంబవంతుడు చేశాడు. ఇక్కడ సర్వశాస్త్ర విదాంవర, సర్వశాస్త్రములు తెలిసిన వారిలో గొప్పవాడు. కేవలం శాస్త్రం తెలిసిన వాడు మాత్రమే కాదు, సర్వశాస్త్రములు తెలిసిన వారిలో మళ్ళీ గొప్పవాడివి. హనుమంతుడు జ్ఞానం ఎంత చెప్పాలండి, జ్ఞానినాం అగ్రగణ్యం అంటాడు ఈ మహానుభావుడే. రామచరితమానసలో సుందరకాండ ప్రారంభం అప్పుడు ఇచ్చిన గొప్ప ధ్యాన శ్లోకం, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం. ఒక్కొక్క మాట ఒక భావంతో అనుభూతితో బ్రకేడండి మహానుభావుడు తులసీదాసు. అదే జ్ఞానినాం అగ్రగణ్యం, అదే జ్ఞాన గుణసాగర్. ఈ దివ్యమైనటువంటి జ్ఞానగుణములు ఎక్కడెక్కడ చూపించాడు వెతుక్కోవాలి. అలాగే పద్మపురాణంలో హనుమంతుడి గురించి చెప్తూ సిద్ధ విద్య ప్రభావాఢ్యో వినయజ్ఞో మహాబల సర్వశాస్త్రార్థ కుశల పరోపకృతి దక్షిణ అంటే ఆయన గుణములు ఇక్కడ చెప్తున్నాడు. సిద్ధ విద్య అంటే సర్వ విద్యలు సిద్ధించినటువంటి వాడు. సర్వ విద్యలు సిద్ధించడం అంటే విద్యలు గుర్తుపెట్టుకోవడం కాదండి. నేను ఒకప్పుడు బాగా చదువుకున్నానండి ఇంజనీరింగ్, ఇప్పుడు ఏం గుర్తులేదండి. అలా కాదు, విద్య సిద్ధించిపోవాలి. అది తామైపోవడమే, విద్య తాముగా మారిపోవడమే సిద్ధండి. సిద్ధ విద్య ప్రభావాఢ్య, ఇంకొకరిపై ప్రభావం చూపించగలిగిన వ్యక్తిత్వం కలవాడు హనుమంతుడు. అది హనుమంతుడి గురించి వింటూ ఉన్నప్పుడు మనకే ఒక్కసారి బలం వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది. అలా మన గుణాలపై ప్రభావం చూపించేస్తాడు, మార్పు తీసుకొస్తాడు. అందుకే ప్రభావాఢ్య. వినయజ్ఞ, వినయము తెలిసినటువంటి వాడు. వినయము అనే మాటకి విద్యా వినయేన శోభతే అన్నారు. విద్యకి అందం వినయం, అహంకారం కాదు, వినయమే. వినయం అంటే లోకంలో మనం అణకువ అనే భావంతో చెప్తాం, కానీ వినయం అంటే ఒక విద్య వల్ల వచ్చిన శిక్షణ అన్నాడు ఇక్కడ. ట్రైన్డ్ అండ్ లెర్న్డ్ అంటే ట్రైనింగ్ అండ్ లెర్నింగ్కి వినయం అంటారు. వినయంతో ఉన్నవాడిని వినీతుడు అంటారు. వినీతుడు అంటే ట్రైన్డ్ అండ్ లెర్న్డ్. అలాంటి విద్యల వల్ల వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక సంస్కారము, అది తన పనుల్లో తన మాటల్లో వ్యక్తం అవ్వడం వినయం. అలాంటి వినయం సంపూర్ణంగా తెలిసినవాడు మహాబల. సర్వశాస్త్రార్థ కుశల, కుశల అంటే నేర్పరితనము కలవాడు. సర్వశాస్త్ర అర్థముల యందు నేర్పరి. పరోపకృతి, ఇన్ని ఉన్నా పరోపకార లక్షణం ఉన్నవాడండి ఇక్కడ. అందుకే ఇదే తులసీదాసు మరొక చోట రామ పుజారి పర ఉపకారి మహావీర్ బజరంగబలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర్ బజరంగబలి అంటాడు ఇక్కడ. హనుమంతుడు మూర్తి భవించిన పరోపకారం. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు జాగృతి కలిగించి స్వదేశానికి వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడే ఎక్కువ జాగృతి కలిగించాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. ఎందుకంటే నిద్రాళువులేని యువత, జడీభూతులేని యువత అప్పుడుండేవారట, ఇప్పుడేం తక్కువ లేదు. అటువంటి వారికి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మీ బ్రతుకులు బాగుపడాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు ఇక్కడ. హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడిలో బలమైన శరీరం, బలమైన బుద్ధి, బలమైన పరోపకారం ఇవి కలిగి ఉండాలన్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అదే కావాల్సింది కదా. అందుకే విద్య అంటే దృఢమైన శరీరము, దృఢమైన బుద్ధి, ఈ రెండిటితో కూడిన దృఢమైన వ్యక్తిత్వం ఇవ్వాలి. అందుకని దుర్బలమైన మనస్సు ఉండకూడదు, దృఢమైన మనస్సు ఉండాలి. అలా తీర్చిదిద్దాలి ఒక్కొక్కరిని కూడా. అలా తీర్చిదిద్దబడాలి అంటే మీ ముందు ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడలు హనుమంతుడే ఆదర్శము యువతకి అని చెప్పాడు ఇక్కడ.
పైగా ఒక్క క్షణం సోమరతనంతో ఉండడు ఆయన. నిరంతర చైతన్యశీలి, ఉత్సాహం మూర్తీభవిస్తే హనుమంతుడండి. ఇక్కడ ఉత్సాహ స్వరూపుడు ఆయన. నిరంతర ఉత్సాహం, నిరంతరం ఆనందం. అదేవిధంగా శారీరక బలం, బుద్ధి బలం, వీటితో కూడా పరోపకారం. మీరు రామాయణం వెతకండి, హనుమంతుడు చేసింది కేవలం పరోపకారమే. తన కోసం తాను ఏమీ చేసుకోలేదు. బాగా వెతికితే లోకోపకారం కోసం అందరూ చేసినట్టు కనబడుతుంది. సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి చాలా సహకరించాడు కదా, ఎంత ఉపకారం చేశాడు అంటామా? రాముడి నుంచి ఉపకారం పొందాడు ఆయన, అవునా లేదా? కండిషన్ డే అది. విభీషణుడు శరణ వేడాడు, కానీ ఆయన నుంచి రాజ్యం పొందాడు. హనుమంతుడు తానేమీ ఆశించకుండా, పైగా పొందకుండా, కేవలం లోక కళ్యాణం కోసం, రామకార్యం కోసం పనిచేసిన వాడు హనుమంతుడు ఒక్కడు మాత్రమే. తెలుసుకోండి, ఇక్కడ ఆ త్యాగం నేర్చుకోగలగాలి. ఏ పని చేసినా నాకేం ప్రయోజనం ఆలోచిస్తూ ఉంటాం. నేను వాలంటీర్ చేసేవాళ్ళని చూడాలి, చెప్పడానికి అవతల వాడికి భయం, వాలంటీర్ కనుక. వీడు నేనేం చేస్తే అది నీకు అంటాడు. ఇక్కడ మనసు పెట్టి చేయడు, సరిగ్గా చేయడు, ఇన్ని దుర్లక్షణాలు ఉంటాయి. కానీ స్వచ్ఛందంగా చేసేటప్పుడు కూడా సంపూర్ణంగా దాని యందు తన శరీర బలాన్ని, బుద్ధి బలాన్ని పెట్టి చేయడం అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. ఇక్కడ అంత స్వచ్ఛందంగా చేశాడు, సంపూర్ణంగా చేశాడు. లేకపోతే మొత్తం లంకంతా వెతికి సీతమ్మను చూసాను, కనపడలేదని చూసివచ్చు. ఎంత తిరిగాడండి మహానుభావుడు. పైగా సీతమ్మను చూడటమే కాదు, ఎన్ని పనులు సాధించి పెట్టాడు రాముడి కోసం. అన్ని రాముడు చెప్పాడా? ప్రభువు యొక్క ఇంగితాన్ని అర్థం చేసుకోగలగాలి. రాముడు దూతగా పంపాడంటే సీతమ్మను ఓదార్చడానికి మాత్రమే కాదు, లంకను మొత్తం స్టడీ చేయాలి. రావణాసుడు బలాన్ని అంటే అర్థం చేసుకోవాలి. వీలైతే ఒక బలం చూపించి వాడిని బలహీనుని పరిచి తర్వాత రావాలి. అన్నీ చేశాడు ఆయన. చూడండి ఇక్కడ ఇవన్నీ చెప్తే చేశాడా? ఆయన స్ఫూర్తి అలాంటిది. ఇదంతా ఎందుకోసం చేశాడు? పరోపకృతి. తర్వాత మాట దక్షిణ. హనుమంతుడు దక్షిణుడు. ఈ మాట సుందరకాండలో ప్రథమ సర్గలోనే హనుమంతుడు బయలుదేరేటప్పుడు వాల్మీకి అంటాడు, దక్షిణో దక్షిణాం దిశం అన్నాడు. ఇక్కడ దక్షిణుడు దక్షిణ దిక్కు వైపు పెడుతున్నాడు. నేను ఇక్కడ దక్షిణుడు అని పదం వాడాడు. దక్షిణుడు అంటే దక్షత సంపూర్ణంగా కలిగిన వాడు దక్షుడు, అంటే సర్వసమర్థుడు అది అర్థం. ఈ మాట వింటే కొంచెం దక్షిణామూర్తి గుర్తొచ్చిన సంతోషమే. హనుమంతుడు ఆయన స్వరూపమేగా. దక్షిణామూర్తి అంటే ఆచార్యుడు అన్నాం, జ్ఞానస్వరూపుడు అన్నాం. హనుమంతుడు ఎవరు? ఆ శివుడే, ఆ జ్ఞానే. కాబట్టి దక్షిణ అనడంలో దక్షిణామూర్తి స్వరూపంగా హనుమంతుని భావించడం తప్పులేదు. గురువుగారు కదా, సరిపోయింది మొత్తానికి. సర్వసమర్థుడండి మా స్వామి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థ. చేస్తాడు, చెయ్యుడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలిగేవాడు ఆయన ఇక్కడ. అటువంటి వాడు, ఇన్ని సులక్షణాలు కలిగిన వాడు గనక జ్ఞానగుణ సాగర్. మరి ఇన్ని కలిగితే మామూలు వానరుడు అనాలా? ఇన్ని కపిలో కపి కాదు ఆయన, కపీశుడు. జయ కపీస్. ఇది చాలా గొప్ప విషయం అండి. కపీశాయ నమః ఒక మంత్రం. మీరు హనుమాన్ చాలీసా నుంచి కొన్ని నామాలు తీసి మంత్రం చేయవచ్చు. అవి ఎన్ని వస్తాయో చూద్దాం. ముందు హనుమాన్ వచ్చింది, జ్ఞానగుణ సాగరాయ నమః రెండవ నామం. మూడవది కపీశాయ నమః. జయ కపీస్, హే కపీశ్వరా జయము. కపీస. కపి అంటే అందరికీ తెలుసు కదా. ఏంటి ఎవరంటే కపి అంటే ఏంటండి? ఏమంటే ఇంతమందికి తెలియదండి. మరి నాకు తెలుసో లేదో పరీక్షిద్దామని మీరు మౌనంగా ఉన్నారు. కపి అంటే ఏమిటండి? కోతి, అంతే కదా. తెలుగులోనే చెప్తాం, మరి వానరం మరో సంస్కృత శబ్దం. నేను పదానికి అర్థం అడిగాను కానీ మరో పదం అడగలే. అయితే కపి అనే దానికి మన పదానికి పదం అని చెప్పాం కానీ కపికి ఇంకా అర్థం ఉన్నది. కపి అంటే ఎవరు? కోతి అన్నాం. హనుమంతుడు కోత అంటే వానరులు కనుక. అయితే రామాయణం బాగా చదివితే వానరాలంటే మనం అనుకునే కోతులు కావు. ఆ వానర జాతి వేరు, ఆ వానర లక్షణాలు వేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు బాలకాండలో వర్ణిస్తాడు, కిష్కింధకాండలో వర్ణిస్తాడు. భయం వేస్తుందని వర్ణన చూస్తే. ఒక్కొక్కడు వానరులందరూ కామరూపులు, అంటే ఇచ్చ వచ్చిన రూపం ధరించగలరు. అందుకే మొత్తం యుద్ధమైన తర్వాత తిరిగి రాముల వారు అయోధ్యకు వెళుతూ ఉంటే వానరవీరుని రమ్మంటాడు. వానరవీరులందరూ వచ్చారట. ఎలా వచ్చారంటే మానుష రూపంలో ధరించి వచ్చారని వర్ణించారు ఇక్కడ. అంటే వాళ్ళు అలా మారగలరు, కామరూపం స్వీకరించగలరు. పైగా వాళ్ళ వేగాలు ఎంత గొప్పవో. హనుమంతుడితో సమానం కాకపోయినా వాళ్ళు ఎవరైనా తక్కువ వారేం కారు. వాళ్ళ రూపాలు వేరు, వాళ్ళ వేగాలు వేరు, వాళ్ళ పరాక్రమాలు వేరు, వాళ్ళ నాగరికత వేరు. అలాంటి వానరులు, వాళ్ళ కపి శబ్దం కూడా వాడుతున్నాం. అలాంటి వానరుల్లో ఒకడు కాదు హనుమంతుడు, ఆ వానరులకు ప్రభువతుడు. అందుకే వానరాణాం అధీశం, వానరులకు అధీశుడు. నిజానికి అక్కడ వానరులందరికీ అధీశుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సుగ్రీవుడు. అప్పుడు ఆయన అనాలి కదండి కపీశ్వరుడు అంటే. ఆయన కూడా హనుమంతుడి కపీశ్వరుడు అంటాడండి. ఇది గొప్ప రహస్యం. అంటే పేరుకు సుగ్రీవుడే రాజు, కానీ నిజానికి గుణాల్లో కానీ, పరాక్రమంలో కానీ, జ్ఞానంలో కానీ, వీటన్నిటిలో
పైగా ఆయన చెప్పినట్టు అందరూ వింటారు. సుగ్రీవుడు చెప్పినట్టు అందరూ వింటారన్నది నిజమే, కానీ సుగ్రీవుడు ఈయన చెప్పినట్టు వింటాడు. ఈయన ఏం చెప్తుంది వింటాడు. పైగా సుగ్రీవుడికి హనుమంతుడి మీద ఎంత నమ్మకం అంటే, అసలు వానర వీళ్ళు బయలుదేరుతుంటారో లేదో అప్పుడు రాముడితో చెప్తాడు, వీళ్ళందరూ బయలుదేరుతున్నారు కానీ సీతమ్మను చూసి వచ్చేవాడు ఈయనొక్కడే, నాకు అది నమ్మకం మా, నాకు సందేహం లేదు ఈయనే చేయగలడని చెప్పేశాడండి. వెళ్ళి చెప్పగానే రాముడు నాకు అదే తెలుసని ఆయనకు మాత్రమే ఉంగరం ఇచ్చాడు వెళ్ళేటప్పుడు. పైగా తిరిగి వచ్చిన తర్వాత వానర వీరులందరూ ఆ మధువనం మొత్తం ధ్వంసం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా అని దదిముకుడిచ్చి చెప్పగానే వెంటనే సుగ్రీవుడు అంటాడు రాముడితో, అయితే వానర వీళ్ళు దక్షిణం వైపు వెళ్ళిన వానర వీళ్ళు పని సాధించి తీరారు, అందులో హనుమంతుడు చేశాడని చెప్పాడు. ఇంక వార్త రాకుండానే అంత నమ్మకం ఆయన హనుమంతుడి మీద. అందుకే ఆయన వానరులలో ఒక్కడే కాకుండా వానరుల్లో అన్ని విధాల మేటిగా ఉన్నాడు కనుక వానరులకు అధీశుడు, కపీష, అది మాట. ఈ రహస్యాన్ని తీసుకుని విశ్వనాథ వారు గొప్ప మాట అంటారు. జాంబవంతుడు హనుమంతుడిని నాయనా నువ్వు విజృంభించాలి అని కోరుకుంటాడు. అక్కడ వాల్మీకి కూడా ఉత్తిష్ట హరిసార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా అంటాడండి సుందరకాండ, మన కిష్కిందకాండ చివరిలో. ఏమన్నాడు ఇక్కడ? హరిశార్దూల, నువ్వు వానరుల్లో వానరుడు కాదు, వానరుల్లో శార్దూలం వంటి వాడివి. ఎలాగైతే విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని ఉత్తిష్ట నరశార్దూల అన్నారో, జాంబవంతుడు హనుమత్ స్వామిని ఉత్తిష్ట హరిశార్దూల అన్నాడు. అది నరుల్లో శార్దూలుడు రాముడు, హరి అంటే వానరం అని అర్థం, వానరాల్లో శార్దూలం వంటి వాడు హనుమంతుని అర్థం ఇక్కడ. కనుకనే మామూలుగా కనబడుతున్న రాముల్లో అవతార కార్యం కోసం నారాయణ ప్రకాశాన్ని వెలికి తీయడం కోసం విశ్వామిత్రుల వారు ఉత్తిష్ట నరశార్దూల అన్నారు. మామూలుగా కనబడుతున్న హనుమంతుల్లో ఉన్న రుద్ర తేజస్సు వెలికి తీయడం కోసం జాంబవంతుడు ఉత్తిష్ట హరిశార్దూల అన్నాడండి ఇక్కడ. అది రహస్యం అనమాట. కనుక నువ్వు ఎవడివి? హరీషుడు, హరీషహ అని హనుమంతుడు మరో పేరుంది. హరి అన్న వానరమునకు అర్థం, ఒక అర్థం, అంతేగాని హరి అంటే వానరమే అని కాదు, ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే సింహం అని కూడా అర్థం ఉన్నది, హరి అంటే విష్ణు అని కూడా అర్థం ఉన్నది, సందర్భం బట్టి తెలుసుకోవాలి. హరి అంటే వానరుని కూడా అర్థం ఉన్నది. అందుకే హరీషుడు, కపీశుడు, వానరాణ మధీషుడు, జయ జయ కపీష్. ఇందులో మరొక అర్థం ఏంటంటే, కపీష అంటే కపి రూపంలో ఉన్న ఈశ్వర అని అర్థం అండి ఇక్కడ. నువ్వెవడవయ్యా? మామూలు వానరుడు కావు, వానర రూపంలో కనబడుతున్నటువంటి రుద్రుడువు నువ్వు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే హనుమంతుడు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా ఉపాసనా శాస్త్రాల్లో మాత్రమే కాకుండా పురాణాలన్నింటిలో కనబడుతున్నది ఇక్కడ. అయితే వాల్మీకి కేవలం వాయుపుత్రుడు అనే రామాయణంలో చూపించాడు, అధ్యాత్మ రావణకర్త కూడా అలాగే అనవచ్చు. అయితే ఆయన రుద్రాంశ చెప్పలేదు కదా అని మనం అనడానికి లేదు. వాయువెవడు? వాయువు శివుని అష్టమూర్తుల్లో ఒకడు. ప్రత్యేకించి రుద్రుడు గురించి చెప్పేటప్పుడు వేదం ఏం చెప్తుందంటే ప్రాణావావ రుద్రాహ అన్నది ఇక్కడ. ప్రాణములే రుద్రులు. 11 రుద్రులు ఎవరంటే ప్రాణాలట. ప్రాణాలంటే వాయువే కదా. అది 11 రూపాలతో ఉంటుంది. పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఇంకా మిగిలినవి ప్రాణానికి ప్రాణమైన పరమాత్మ 11. ఈ 11ని ప్రాణాలు అంటారండి. మీకు తెలుసు కదా పంచప్రాణాలు. వాడంటే నాకు పంచప్రాణాలండి అంటూ ఉంటారు లోకంలో. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అలాగే పంచ ఉపవాయువులు అంటే నాగ, కుర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. మొత్తం 10. వీటికి ప్రధానమైన ఆత్మ 11వది. ఈ 11 రుద్రులు మనలో ఉన్నారు. ఇది వాయుస్వరూపమే కదా. కనుక వాయో అనగానే, పవన అనగానే అది కేవలం వీచుతున్న గాలిని మాత్రమే చెప్పడానికి లేదు, పరమాత్మ యొక్క స్వరూపం. అది మనకు వాయువుగా లోకంలో కనబడుతుంది. కానీ దీని ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. అందుకే వేదము కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటున్నామా లేదా? మహాబలుడు వాయువు. ఆ మహాబలుడైన వాయువు ద్వారా రుద్ర తేజస్సు అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేయబడింది. అంతే సాక్షాత్ రుద్రుడే హనుమంతుడు. ఈ రహస్యం మనం మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం. జన్మగాథ ఇంకా మొదలు కాలేదు. అయితే హనుమంతుడు గురించి చెప్పేటప్పుడు ఆయన గాథ తగలకు ఎలా ఉంటుంది? అందుకే ఇక్కడ ఒక జయ కపీష్. తర్వాత మాట తిహులోక ఉజాగర్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. తిహులోక్ అంటే 3 లోకములు. ఉజాగర్, ఉజాగర్ అనగానే ప్రకాశించువాడు అని అర్థం. 3 లోకాల్లో ప్రకాశించువాడా, ఇది దీని యొక్క అర్థం. స్వామి ముల్లోకాల్లో ప్రకాశిస్తున్నాడండి. అంటే అర్థం ఏంటి? ప్రకాశించుట అంటే కీర్తి వ్యాపించుట, ఇది దీని యొక్క అర్థం. స్వామి యొక్క కీర్తి ముల్లోకాల్లో వ్యాపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. హనుమంతుడు ఎగురుతున్నప్పుడు పై దేవలోకాల వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. అవునా లేదా? వాళ్ళు కూడా దండాలు పెట్టుకున్నారు పైనుంచి.
అంటే స్వర్గాది లోకముల యందు హనుమంతుని కీర్తి వ్యాపించింది. అదేవిధంగా పాతాళాది లోకములు కూడా హనుమంతుని కీర్తిని కీర్తిస్తున్నాయి. ఆయన పాతాళ లోకానికి ప్రవేశించినప్పుడు శేషరూపంతో వెళ్ళాడు. అక్కడున్న ఆదిశేషువు కూడా ఆశ్చర్యపోయాడని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. ఇక భూమి యందు ఆయన కీర్తి మనకు తెలిసినదే, ఇది ప్రధానమైనది. ఇంకా కాకుండా 3 స్థానాలు హనుమంతునివి చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. 7 స్థానాలు చెప్పినా 3 స్థానాలు అందులో ముఖ్యం చెప్పారు. ఇప్పటికీ ఈ యుగానికి కూడా ఉంటాడు ఆయన. ఒకటి కింపురుష వర్షము, ఇది భాగవతంలో కూడా వర్ణించారండి. కింపురుష వర్షమని హనుమంతుడు కింపురుషం అనే లోకంలో ఉంటూ, అంటే కింపురుష అది వానర ముఖాలతో ఉంటుంది ఇక్కడ. అలాంటి కింపురుషులు అనబడే వాళ్ళు ఉండేటువంటి చోట నారాయణుడు రాముడుగా ఉంటాడు. అక్కడ హనుమంతుడు ఆరాధన చేస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఇది భాగవతంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా సంహితా గ్రంథాల్లో హనుమంతుడు 7 చోట్లు చెప్పారు. అందులో కొన్ని ఈ లోకంలో లేవు, కొన్ని ఈ లోకంలో ఉన్నాయి. కనుక కింపురుష లోకం ఒకటి. రెండవది సాకేతం. సాకేతం అంటే చాలామందికి తెలుసు, అయోధ్యలో హనుమంతుడు ఉంటాడట. ఈ మాట రామాయణం చివరిలోనే చెప్తాడు. ఇక్కడే ఉంటాను నేను అన్నాడు ఆయన రాముడితో. అంటే అయోధ్యలో హనుమత్ స్వామి ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. అయితే మనం ఒక భవ్యమైన స్వామి ఆలయాన్ని ఇప్పుడు నిర్మాణం చేసుకున్నాం. అక్కడున్న హనుమంతుడు చాలా సంతోషించాడు, అందరిని అనుగ్రహించాడు. కానీ ఇంకా ఎన్నో రామాలయాలు ఉన్నాయి అక్కడ. వేల కొలది రామాలయాలు ఉన్నాయి, వేల కొలది హనుమదాలయాలు ఉన్నాయి. హనుమత్ క్షేత్రము సాకేతం. ఇక ఇది రెండవది. మూడవది హనుమంతుడుండే చోటు గంధమాదనము, హిమోత్పర్వత శ్రేణిలో గంధమాదనము. ఇవి ప్రధానంగా 3 స్థానములు కనుక తిహులోక ఉజాగర్, 3 లోకాలలో ప్రకాశించేవాడు, 3 స్థానముల్లో ప్రకాశించేవాడు. 2 అర్థాలు తీసుకోవచ్చు. అంటే హనుమంతుని కీర్తి 3 లోకాల్లో వ్యాపించింది. అంటే పైన దేవతలు కానీ, అలాగే నాగలోకవాసులు కానీ, భూలోకవాసులు కానీ, ముల్లోకాల వాళ్ళు హనుమంతుని కీర్తిస్తూనే ఉన్నారు. అయితే పైలోకం అంటే స్వర్గం ఒకటే కాదు, పైన ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, క్రింద ఎన్ని లోకాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే 3 స్థానములంటే మనం ఉన్న చోటు, మన పై చోటు, మన కింద చోటు అని అర్థం. ఇక్కడ 3 చోట్ల వ్యాపించిపోయాడంటే అంతటా వ్యాపించిన వాడు హనుమంతుడు, అది దీని అర్థం. అదే జయ కపీస్ తిగులోక ఉజాగర్, ఇంత విశేషమైన భావం. తిగులోక ఉజాగర్ దగ్గర స్వామి కీర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే స్వామి అనేక చోట్ల ఉంటాడు. అందులో కదలీవనములతో ఉన్నటువంటి గంధమాదనలు ఉంటాడన్నారు. అక్కడ గంధమాదనలో కదలీవనము బంగారు అరటి తోటలండి. అక్కడే కనబడ్డాడు భీమసేనుడికి. అందుకే భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం అంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు హనుమదష్టకంలో పేర్కొన్నారు ఇక్కడ. అందులో రమ్య రంభావళి, రమ్యమైనటువంటి అరటి తోటల్లో ఉన్నటువంటి వాడు అక్కడ ఆయన గోచరించాడు. అందుకే ఆయన వర్ణన చేయగలిగాడు. అలాగా వివిధ స్థలముల యందు కీర్తింపబడుతూ ఉన్నటువంటి హనుమత్ స్వామిని తిగులోక ఉజాగర్ అని చెప్పి తర్వాత మాట రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. ఇక్కడ రామదూత వచ్చింది ఈ మాట. ఇక్కడ హనుమన్ మంత్రముల యందు కొన్ని విశేష నామాలు ఉంటాయి. ఈ నామాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదట. మొదటిది హనుమాన్, రెండవది ఆంజనేయ, మూడవది రామదూత, నాలుగవది మారుతి. ఈ రెండిట్లో, ఈ 4గింట్లో దివ్యశక్తి ఉందండి. ఇక్కడ మనం ఒకటి చెప్పుకున్నాం, ఇప్పుడు మరొకటి మొదలైంది రామదూత. హనుమంతుడికి ఎన్ని పేర్లున్నా రామదూత అంటే సంతోషం ఆయనకి, ఇంకోటి రామదాస అన్న సంతోషం ఆయనకి. అయితే దౌత్యకార్యం అంత చేశాడు, దాసత్వము దౌత్యము 2 ఉన్నాయి ఆయన వద్ద. అందుకే ఆయన రామదూత అంటే ఎక్కువ ఆనందిస్తాట. ఎందుకు చెప్పండి? రాముడితో ఆయన కొన్ని లింక్ చెప్పాం నామంలో, రామనామం వచ్చింది, అదే ఆయనకు సంతోషం. కనుక రామదూత అంటే చాలా సంతోషిస్తాడు. దూత ఎప్పుడు కూడాను ఒక ప్రభువు తరపున వస్తాడు, ఇంకొకటితో దానికి సంబంధించిన విషయం చెప్తాడు. అంటే ఆ ప్రభువుకి ఇతడికి ఒక అనుసంధానంలో ఉంటాడు ఈయన. కనుకనే జీవుడికి రాముడికి అనుబంధం ఏర్పరిచేటువంటి హనుమత్ స్వామి దూత కాక ఏమవుతాడండి? అందుకే రామదూత అనగానే నిన్ను రాముడికి దగ్గర చేర్చుతాడనే భావం ఉన్నది. అందుకే హనుమత్ స్వామికి రామదూత అని పేరు అనగానే పులకించిపోతాడు. ఇది తెలిసే పెద్దవాళ్ళు ఏమన్నారంటే శ్రీరామదూతం శిరసా నమామి అంటూ అది మకుటంలా వచ్చేటట్టు స్తోత్రం రచించేశారా లేదా? అందుకే స్వామికి హనుమతే రామదూతాయ, ఈ 2 కలిపితే మంత్రమైంది.
ఇంకా చెప్పాలంటే శ్రీ హనుమతే రామదూతాయ ఆంజనేయాయ మారుతయే నమః. 4 నామాలు కలిపి ఒక మహామంత్రం అయిందండి. ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. కనుక రామదూత అనగానే దీనిలో ఎంతో భావం దాగి ఉన్నది. రామునికి దూత అంతే కదండి, కాదుట. దూత అనే శబ్దానికి అర్థం తెలిస్తే మళ్ళీ హనుమాన్ అన్నప్పుడు ఎంత వైదికార్థం తీసుకొచ్చామో దూత అన్నప్పుడు అంత వైదికార్థం ఉంది. దీనికి మళ్ళీ రామాయణ గ్రంథంలోనే ప్రమాణం ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రతిదానికి వాల్మీకి రామాయణం మనం ప్రమాణం చూపిస్తూ వెళుతున్నాం. ఇక్కడ వాల్మీకి రామాయణంతో పాటు ఇతర పురాణాలు మంత్రశాస్త్రాలు కూడా కలుపుతున్నాం ఇక్కడ. కనుక ప్రతిదానికి ఇంత శాస్త్ర ప్రమాణం ఉంది కనుక భగవానుడైన హనుమంతుడు వీటన్నిటి మర్మములని తన నామాల్లో తన పనుల్లో పెట్టుకు చూపిస్తున్నాడు కనుక శ్రీ రామదూతాయ నమః అనేటువంటి ఒక్క నామంలో ఎంత మంత్రశక్తి దాగి ఉందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామదూత ఆంజనేయ హనుమచ్చరణారవిందార్పణమస్తు. స్వస్తి.